అసెంబ్లీ గడప దొక్కాలని ఉంటుంది, లోపలికి పోవాలని ఉంటుంది. చాలామంది డిపాజిట్ కూడా రాలేదు మా పార్టీలో. 1,00,000 ఓట్లు అంటారు, అంటే హైయెస్టా బీజేపీలో కానీ మిగతా ఎమ్మెల్యేలతో కంపేర్ చేస్తే? 119 కాన్ఫరెన్స్లో నా థర్డ్ ప్లేస్. నా ప్రాంతంలో అనేక దొంగ ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు మీకు తెలుసు ఎస్ఐఆర్ త్రూ ఈ ప్రాంతంలో పుట్టిపోయిన ముస్లింతో ప్రమాదం లేదు. మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు మన ప్రాంతాలకు వచ్చి మన ప్రాంతంలో నివసిస్తూ 2008లో గుర్తిస్తే 10,000 మంది అని చెప్పారు మా ప్రాంతం. ఇప్పుడు ఎన్ని వేల మంది అయ్యారో ఒకసారి ఆలోచించండి. మన ప్రాంతాల్లో వచ్చి మనకు రేషన్ బియ్యాన్ని కానీ మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఈ విధంగా కొలగొట్టారో మీరు ఒకసారి ఆలోచించండి. అమ్జదుల్లా కానీ అడుగుతున్నా, అసలు నీకు సిగ్గుంది 60 అడుగుతుంది. ఫస్ట్ నువ్వు ఎమ్మెల్యేకి పోటీ చేసినావు కదా, మరి ఎంపీకి ఎందుకు పోటీ చేస్తావు అంటున్నావు? అసలు నువ్వు ఒకటే కదా, మీ ఇద్దరు ఒకటి, బొమ్మ బొలుసు ఇద్దరు ఒకటే అని చెప్తున్నావు. ఎందుకంటే మీ ఇద్దరు ఒక్కటే ఇవాళ నాటకాలు ఆడుతూ ఇవాళ అందరి శ్రీరామ్ ఎట్లా వస్తాడు, అందరి శ్రీరామ్ రోహింగ్యాలు ఎంబడి పడుతున్నాడంటే రోహింగ్యాలు ఎంబడి పడతలేదు. ఇక్కడ మీకు నిజంగా తెలివి తక్కువ. రోహింగ్యాలు ఉన్నది మన దగ్గరకు వచ్చినప్పుడు చెప్పేది 10,000 మంది, ఇవాళ 30,000-40,000 మంది అంటే ఒక్కసారి నీకు అర్థం ఉందా? ఈ ప్రాంతంలో ముస్లింలకు అన్యాయం జరుగుతున్న విషయం నీకు అర్థం ఉందా? నా ప్రాంతానికి ఎట్లా వస్తావు, చంద్రాయణగుట్టకి ఎట్లా వస్తావు, నూర్ కాలేజీకి ఎట్లా వస్తావు అని అడిగితే ఎట్లా వచ్చిందిరా నీది ఇంటికి వస్తా అని చెప్పి. శ్రీరాములు యాదవ్ అంటోడు ఇప్పుడు ఎంబీడీకి ఎంఐఎంకే కాదు, ఎవరు వచ్చింది, మీకు ఏం థ్రెట్ ఉంది, ఏం జరిగింది, అసలు ఏం జరుగుతుంది? ఆ రోజు వాళ్ళ దగ్గర కట్టర్స్, పెట్రోల్ డబ్బాలు, అనేక ఆయుధాలు తీసుకొని రావడం జరిగింది. భయపడి వెళ్ళిపోతుంది కాదు, వాళ్ళకి ఏ రేపు పాకిస్తాన్ అని మా సీసీ కెమెరాలో ఉన్నాయి. నేను పాకిస్తాన్కి వచ్చి ఎంతమంది అంటే 20 మంది ఉన్నాం అది చెప్పారు. బహిరంగంగా మీటింగ్లో చెప్పాడు, కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్. భయపడకపోతే ఏం చేస్తారన్నా? నమస్తే, నేను మీ మధు మల్కేడ్కర్, జర్నలిస్ట్. ఈరోజు ఆర్టీవీ పాడ్కాస్ట్లో ఒక స్పెషల్ గెస్ట్, నగరానికి అత్యంత సమీపంలో, డెవలప్మెంట్కి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం, శంషాబాద్ నియోజకవర్గానికి ఆనుకొని మిళితమైనటువంటి ప్రాంతం. మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీజేపీకి సంబంధించి అందెల శ్రీరాములు యాదవ్ మనతో పాటు ఉన్నారు. కాంటెస్టెడ్ ఎమ్మెల్యే కూడా, కొద్ది ఓట్లతో ఓడిపోయినటువంటి పరిస్థితి. ఆయనతో ఈరోజు మాట్లాడదాం చాలా విషయాలు. పాడ్కాస్ట్లో ఆయన పర్సనల్ లైఫ్ నుంచి తీసుకుంటే ఈరోజు లేటెస్ట్ ఈ డే వరకు కూడా ఏం జరుగుతుంది అన్ని అంశాలు మాట్లాడదాం. బీజేపీ జాతీయ పార్టీ, సో ఆయన ఎట్లా ఎమర్జ్ అయ్యారు, ఎట్లా ఎంట్రీ అయ్యారు, ఇవన్నీ విషయాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు పాడ్కాస్ట్ శ్రీరాములు యాదవ్ గారు. శ్రీరాములు యాదవ్ గారు, జనరల్గా మీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకునేటువంటి ప్రయత్నం. స్టార్టింగ్లో మీ ఎడ్యుకేషన్, కుటుంబ నేపథ్యం, ఎక్కడెక్కడ చదువుకున్నారు, ఇంకా కొంచెం ఒకసారి. మేము చదువుకుంది గవర్నమెంట్ స్కూల్ మా విలేజ్లోని. స్కూల్ తర్వాత కొంచెం మిల్క్ బిజినెస్లో నేను ఎంటర్ అయ్యి కొద్దిగా గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత మన ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ చేయడం జరిగింది అన్న. స్కూల్ ఆ విధంగా స్టడీ ఆ విధంగా కంప్లీట్ చేయడం జరిగింది. తర్వాత మిల్క్ బిజినెస్ మాకు, నేను బై బర్త్ని పుట్టకముందు మిల్క్ బిజినెస్ ఉందా, బిజినెస్లో జర్నీ జరిగింది. ఓకే, కుటుంబ నేపథ్యం ఏంటంటే రాజకీయాలతో సంబంధం ఉందా లేదంటే? లేదు, మా కుటుంబ నేపథ్యం రాజకీయాలతో ఎవరు సంబంధం లేదు. మా మినిమం ఎంపీడీసీగా చేసి 95లో మా మినిమం ఎంపీడీసీ ఉండే. మనంతా వ్యవసాయ కుటుంబం, మిల్క్ బిజినెస్, అదేవిధంగా మేకలు, గొర్రెలు అవన్నీ ఉంటుండే. మా కుల వృత్తి కాబట్టి అన్ని అవిటితో మా బిజినెస్ అంతా. ఎట్లా ఎంట్రీ అంటే రాజకీయాల సైడ్ ఎట్లా ఇంట్రెస్ట్? మీరు మొదటి నుంచి బీజేపీయా, అంటే బీజేపీ భావజాలము, ఆర్ఎస్ఎస్ ఇట్లా ఈ భావజాలమేనా, లేదంటే ఆప్షన్ ఎంచుకుర్రా మీరు ఇక్కడ రావాలని? ఆప్షన్ ఎంచుకుంది ఏం లేదా, నా తెలివి వచ్చేసరికి మా ప్రాంతంలో బీజేపీ ఉంటుండే. మా ఏరియాలో, మా విలేజ్లో రాజేడ్ అనే సర్పంచ్ ఉండే. ఆ తర్వాత మేము చిన్న ఉన్నప్పుడు స్కూల్కి పోతున్నప్పుడు అంతే ఇంద్రసేన్ రెడ్డి గారు మా ప్రాంతం ఎమ్మెల్యే. అప్పటికి బీజేపీ పార్టీ, ఇంద్రసేన్ రెడ్డి గారు ఎమ్మెల్యే. మేము బై బర్త్ నుంచి బీజేపీ పార్టీలో ఉంటూ బీజేపీ పార్టీలో ఎదుగుతూ వచ్చినాం. 95లో అవకాశం వచ్చింది, మినిమం అవకాశం వస్తే ఎంపీటీసీ చేసి ఎంపీటీసీ గెలవడం జరిగింది. ఆ తర్వాత 2018లో నేను పార్టీని అడగడం జరిగింది. ఫస్ట్ నుంచి పార్టీలో పనిచేస్తున్నాం కాబట్టి పార్టీలో ఎమ్మెల్యేగా టికెట్ అడిగితే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు పోటీ చేసారు? ఫస్ట్ 2018లో ఫస్ట్ పోటీ చేసినాను. 2018లో పోటీ చేయడం జరిగింది. ఎన్ని ఓట్లు వచ్చినాయి అప్పుడు? నిలబడరా అనిపించిందా? పోటీ చేయాలనేటువంటి కోరిక చాలామందికి ఉంటుంది, చాలామంది అసెంబ్లీ గడప దొక్కాలని ఉంటుంది, లోపలికి పోవాలని ఉంటుంది. సో పోటీ చేసినప్పుడు ఎట్లా ఉండే మీ ఆలోచన కానీ, జనాలతో రీచ్ కానీ, పార్టీ సపోర్ట్ కానీ, అసలు ఏమనిపించింది ఫస్ట్ పోటీ చేసినప్పుడు? మంచిగా అనిపించింది అన్న, ఎందుకంటే పోటీ చేయడము ఆ ప్రాంతంలో నా అదృష్టంగా భావించినాం. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉండి నాకు అవకాశం రావడం, నేను బీజేపీ పార్టీలో ఉండి నాకు అవకాశం దొరకడం నా అదృష్టంగా భావించింది. ఎందుకంటే 2018లో చాలామందికి చాలా ఇబ్బందులు వచ్చినాయి, చాలామంది డిపాజిట్ కూడా రాలేదు మా పార్టీలో.
అయినా నాకు ఆ రోజు 40,000 ఓట్లు వచ్చినాయంటే ఆ రోజు నాకు మంచి ఓట్లు వచ్చి నన్ను గౌరవిస్తారు ఈ ప్రాంతంలో అనే విధంగా నాకు ఆ రోజు అర్థమైంది. అరే మనం అవసరం ఉంది ఈ ప్రాంతానికి అనే విధంగా ఆ రోజు నుంచి ఫైట్ చేయడం జరుగుతుంది. 2018లో మనం ఆ రోజు 40,000 ఓట్లు వచ్చినాయి. మొన్న 2023కి వచ్చేసరి 1,00,000 ఓట్లు రావడం జరిగింది. ఆ విధంగా ప్రజలు ఆదరిస్తారు కాబట్టి పబ్లిక్లో ఉంటున్నారు. ఈ 1,00,000 ఓట్లు అంటారు అంటే హైయెస్టా బీజేపీలో కానీ మిగతా ఎమ్మెల్యేలతో కంపేర్ చేస్తే దాని గురించి ఏం చెప్తారు ఎఫర్ట్? 119 కాన్ఫరెన్స్లో నా థర్డ్ ప్లేస్. ఫస్ట్ ఎలైట్ మహేశ్వర్ రెడ్డికి వచ్చింది, తర్వాత కూన సిరిశైలంకి వచ్చిండు. కూన సిరిశైలము మా పార్టీలో లేడు ఇప్పుడు ప్రస్తుతం. థర్డ్ నాకు వచ్చింది ఓవరాల్ 119 నియోజకవర్గాలు. సో ఎఫర్ట్ బాగానే ఉంది మీది. మొన్న మళ్ళీ ఏం జరిగింది? నా ప్రాంతంలో అనేక దొంగ ఓట్లు ఉన్నాయన్న. దొంగ ఓట్లు ఎక్కించుకొని ఒక ఓటును త్రిబుల్ డబల్ ఓట్లు ఎక్కించి ఆ ప్రాంతంలో నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మీకు తెలుసు ఎస్ఐఆర్ త్రూ తక్కువ ఓట్లు ఉన్న ప్రాంతాన్ని తీసుకొచ్చి ఇమీడియట్లీ ఎలక్షన్ దగ్గరలో ఉన్నప్పుడే సడన్లీ ఓట్లు ఎక్కించి మేము అప్పుడు ఎలక్షన్ కమిషన్కు ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్న కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము నాకు టికెట్ వచ్చిన వెంబడే నేషనల్లో పోయి మన కేంద్ర పార్టీ దగ్గర ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయి ఇవ్వడం జరిగితే అప్పుడు చెప్పింది ఏంటంటే టైం అయిపోయింది, బిఫోరే చేసేయండి మీరు అని అడగడం. దాన్ని ఆ దొంగ ఓట్లు ఉండడం వల్ల అవతల పార్టీకి గెలవడం జరిగింది. అది వాళ్ళకు కూడా తెలుసు, అక్కడ ఉన్న హిందూ ప్రజలందరూ కూడా తెలుసు ఏ విధంగా గెలిచారు ఏం కథ అనే విషయం. స్ట్రగుల్ అవుతున్నారా రాజకీయాలు? జనరల్గా రాజకీయాలు అంటే అంత ఈజీగా లేవు మార్కెట్లో, ప్రజెంట్ దేశంలోనే లేవు, అందులో ఎస్పెషల్లీ తెలంగాణలో అస్సలు లేవు అనిపిస్తుంది చూస్తుంటే. స్ట్రగుల్ డబ్బు విపరీతంగా ఖర్చు చేయాలి, ఎంత చేసినా ఫెయిత్ ఉండాలి, జనాలు తిరిగినా ఇబ్బందులు ఉంటాయి, కేసులు ఉంటాయి. మీ ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ ఉందా? ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ లేకపోతే ఏది చేయలేము. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ ఉంటుంది. స్ట్రగుల్ అనేది కామన్. స్ట్రగుల్ అనేది ఉంటేనే దానికి అందం కూడా ఉంటుంది వస్తుంది. స్ట్రగుల్ లేకుంటే కూడా సాఫ్ట్ ఉంటే కూడా ఇబ్బంది. స్ట్రగుల్ అనేది ఉంటుంది, ప్రతి దగ్గర స్ట్రగుల్ ఉంటుంది. స్ట్రగుల్ ఫేస్ చేసుకుని ముందుకు వెళ్ళాల్సిందే. మీ కుటుంబ నేపథ్యం ఏంది? అంటే మీ మిస్సెస్ కానీ మీ పిల్లలు అన్నదమ్ములు ఎవరెవరు యాక్టివ్గా ఉంటారు? మేము ముగ్గురం బ్రదర్స్. ఓకే. మా ముగ్గురు బ్రదర్స్ రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉంటాం. ఓకే. మా మిస్సెస్ హౌస్ వైఫ్. నాకు ఇద్దరు పాపలు మ్యారేజ్ అయింది. ఇద్దరు మ్యారేజ్ అయింది. ఓకే. బాబు వచ్చి అమెరికాలో ఉండు స్టడీ చేస్తాడు. ఓకే. ఇద్దరు పాపలు ఒక బాబు. ఎస్. ఓకే. ఇంకా మిగతా మీ కుటుంబ సభ్యులు కూడా కొంచెం యాక్టివ్గా ఉన్నారా ఏమైనా రాజకీయాలలో? వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తుంటారు? సపోర్ట్ ఉంటారు, తమ్ముళ్ళు నాకు సపోర్ట్ ఉంటారు. ఈ మధ్యకాలంలో శ్రీరాములు యాదవ్ అనేటువంటి పేరు ఏంటంటే రోహింగ్యాల విషయంలో ఫ్రంట్ ఫుట్లో ఉన్నాడు, ముంగడి స్టెప్లో అందరికంటే ముందు డీటెయిల్స్ తీసుకున్నాడు. ఎలక్షన్ కమిషన్ కలుస్తుండు, సిపిని కలిసిండు, పోలీసులను కలుస్తూ ఉన్నాడు, దీని మీద ధర్నాలు చేస్తూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఈ వారం 10 రోజుల నుంచే సర్ ప్రారంభమైన తర్వాత నుంచే అరెస్టులు ఎక్కువవుతున్నాయి, ఛాలెంజ్లు ఎక్కువవుతున్నాయి శ్రీరాములు యాదవ్కి. అసలు ఏం జరుగుతుంది? రోహింగ్యాల గురించి ఏం చెప్తారు? ఈరోజు హాట్ టాపిక్ దేశంలోనే. మన పశ్చిమ బెంగాల్ చూసినాం. పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో బంగ్లాదేశ్ నుంచి వచ్చి అక్రమంగా నివాసం వలస వచ్చి ఉంటున్నటువంటి వారి విషయంలోనే సర్ యాక్టివ్ అక్కడ అయిన తర్వాతనే పెద్ద ఎత్తున చర్చ జరిగింది దేశవ్యాప్తంగా రోహింగ్యాల గురించి కానీ బంగ్లాదేశ్ గురించి కానీ. ఇప్పుడు మయన్మార్, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి రోహింగ్యాలు మీ ప్రాంతంలో ఉన్నారని మీ దృష్టికి ఎప్పుడు వచ్చింది? ఎప్పటి నుంచి మీరు దీని మీద ఫోకస్ చేసిరు? ఇప్పుడు ఎవరెవరిని కలిసి ఏం జరిగింది? మొత్తం జర్నీ చెప్పండి. 2024నే గుర్తించినామన్నా. వీళ్ళు అంతకుముందు సందే ఊరు మా ప్రాంతంలో. 2024లో మనం ఎట్లా ఎలక్షన్ ఎందుకు ఓడిపోయినాం ఏం కాదు అన్న రోజు చూస్తే వీళ్ళకి ఓట్లు రావడం జరిగింది. వీళ్ళకి ఓట్లు ఏ విధంగా వచ్చినా చూస్తే మనము అరే వీళ్ళు మన ప్రాంతం నుండి వీళ్ళు ఏదో బతకనీకి వచ్చారు, ఆ ప్రాంతంలో ఏం లేకుంటే కొంతమంది వచ్చారు అనేది మా దృష్టిలో ఉంది. అంతేగాని డీపో ఎప్పుడు పోలేదు. డీపో 2024 తర్వాత పోయేసరికి వీళ్ళు అనేక మంది మా దగ్గర వచ్చి మా బాలాపూర్ ప్రాంతంలో, మా జల్పేలి మున్సిపాలిటీలో వీళ్ళ 32 క్యాంపులు ఉన్నాయంటే విధంగా ఒక్కొక్క క్యాంపులో విపరీతంగా మీరు చూసిరు. ఒకటే క్యాంప్ మీకు చూపించినాం. ఒక్కొక్క క్యాంపులో వేలాది మంది ఉన్నారంటే ఒకసారి ఆలోచించండి. ఆ ప్రాంతంలో దొంగోట్లు ఎక్కించుకోరు, ఆ ప్రాంతంలో రేషన్ కార్డులు తీసుకోరు, అదే ప్రాంతంలో కరెంటు ఫ్రీ తీసుకుంటారు మీరు చూపించినాం, ఆ ప్రాంతం నుంచి వాటర్ తీసుకోరు. అంటే వీళ్ళు బతకలేక వచ్చిన వాళ్ళు ఉండి మన దగ్గర ఎప్పుడు వచ్చారంటే వీళ్ళు యూపీఏ గవర్నమెంట్లో వచ్చారు. మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు మన ప్రాంతాలకు వచ్చి మన ప్రాంతంలో నివసిస్తూ ఆ రోజుల్లో నాకు మొన్న సిబి గారు కలిసినప్పుడు చెప్పడం ఏంటంటే 2008లో గుర్తిస్తే 10,000 మంది అని చెప్పారు మా ప్రాంతం. ఇప్పుడు ఎన్ని వేల మంది అయ్యారో ఒకసారి ఆలోచించండి. వాళ్ళు ఒకరొకరు 4-5 పిల్లలు పుడుతూ ఇలా ఇంత జనాభా పెంచారు ఆ ప్రాంతంలో. మన దేశం మీద ప్రేమ ఉండదు, మన ప్రాంతం మీద ప్రేమ ఉండదు. వాళ్ళకు అనేక మంది అక్కడికి వచ్చి మన ప్రాంతాల్లో వచ్చి మనకు రేషన్ బియ్యాన్ని కానీ మన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ ఏ విధంగా కొలగొట్టారో మీరు ఒకసారి ఆలోచించండి. ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాళ్ళతో మాకు ప్రమాదం లేదు, ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన ముస్లింతో ప్రమాదం లేదు. ఇతర దేశాల నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళ మీద మా బాధ.
ఎందుకంటే వాళ్ళు వచ్చి మన కొల్లగొట్టుకొని పోతారు. మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావాల్సింది ఉంటే వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకోవాలంటే ఒకసారి ఆలోచించండి. ఈ విధంగా మేము అడుగుతున్నాం కాబట్టి అవతలలో కొంతమంది బాధ అవుతుంది, కొంతమంది దాని మీద లేనిపోని మాటలు మారుతారు. ఆ ఎంబీటీ ఆయన మాట్లాడుతున్నాడు, వాడు పనికి మాలేవాడు, వానికి నిజంగా కూడా తెలియాలి. చంద్రాయనగుట్టలో పోటీ చేస్తే వాళ్ళ నాయన హిందువులు సపోర్ట్ చేసిరు. ఇవాళ ఎంబీటీ ఆయన అడుగుతున్నా ఏంటంటే నేను అంజాదుల్లా ఖాన్ అని అడుగుతున్నా, అడుగుతున్నాయని అంజాదుల్లా ఖాన్ అడుగుతున్నా, అసలు నీకు సిగ్గుంది 60 అడుగుతున్నా. ఫస్ట్ నువ్వు ఎమ్మెల్యేకి పోటీ చేసినావు కదా, మరి ఎంపీకి ఎందుకు పోటీ చేస్తావు అంటున్నావు? నువ్వు ఎంపీకి ఎందుకు పోటీ చేస్తావు? అసలు నువ్వు ఒకటే కదా, మీ ఇద్దరు ఒకటి, బొమ్మ బొలుసు ఇద్దరు ఒకటే అని చెప్తున్నావు. ఎందుకంటే మీ ఇద్దరు ఒక్కటయ్యి ఇవాళ నాటకాలు ఆడుతూ ఇవాళ అందరి శ్రీరామ్ ఎట్లా వస్తాడు, అందరి శ్రీరామ్ రోహింగ్యాలు ఎంబడి పడుతున్నా అంటే రోహింగ్యాలు ఎంబడి పడతలేదు చిక్కలోడా. నీకు నిజంగా తెలివి తక్కువడు. రోహింగ్యాలు ఉన్నది మన దగ్గరకు వచ్చినప్పుడు చెప్పేది 10,000 మంది, ఇవాళ 30,000-40,000 మంది అంటే ఒక్కసారి నీకు అర్థం ఉందా? ఈ ప్రాంతంలో ఉన్న ముస్లింలకు అన్యాయం జరుగుతున్న విషయం నీకు ఏమైనా అర్థం ఉందా? ఈ ప్రాంతంలో ఉంటూ అదే కాలేజీలో చదువుతారు, అది ఎంఐఎం కాలేజీ అని నువ్వే చెప్తున్నావు. నీకు ఏమైనా ఉందా? ఈ ప్రాంతాన్ని ఎందుకు చదువుతారు అడుగుతున్నావు? ఆయనకి అకాలు లేదు, నిజంగా చెప్తున్నావు. అకాలు ఉన్నైతే అలా మాట్లాడు, ఇష్టం ఉన్నాడు మాట్లాడుతూ ఏమంటాడంటే శ్రీరాములు ఇంట్లో వస్తాడంటే, అరే ఎందుకు రావద్దా? అరే నేను పక్క కాన్సెన్స్కి వెళ్ళి నేను ఉండేది మహేశ్వరము, నాకు ఆనుకొని ఉంది చంద్రాంగుట, దానికి ఆనుకొని ఉంది యాకత్పురం, వీటి తిరగొద్దా? వేరే దేశంకి వెళ్ళి వచ్చి ఈ ప్రాంతాల్లో బతుకుతుంటే ఈ దేశంలో ఉంటుంటే వాళ్ళకేమో అవకాశం ఉంది, వాళ్ళు తిరగవచ్చు, వాళ్ళని వదిలేయాలి అన్నట్టు మాట్లాడితే వేరే దేశం నుంచి వచ్చి అక్రమంగా ఉండొచ్చు వాళ్ళు, కానీ మీరు పక్క కాన్స్టిట్యూన్సీకి రావద్దని ఆ ఇష్టం ఉన్నట్టు స్టేట్మెంట్ ఇస్తుంది. వాళ్ళ విషయంలో మాట్లాడతారు. శ్రీరాములు యాదవ్ రావద్దు, శ్రీరాములు యాదవ్ రావద్దు, రోహింగ్యాలు రావచ్చు. శ్రీరాములు యాదవ్ వస్తే వాళ్ళకి ఒక మంట, శ్రీరాములు యాదవ్ వస్తే వాళ్ళకు ఒక భయం. ఎందుకంటే ఏడ బయట పడుతుంది అన్యాయం. నిజంగా మీరు ఒకసారి ఆలోచించండి, ఎంపీటీ కానీ ఎంఐఎం కానీ రెండు పార్టీలు ఒకటా ఒకసారి పడు. ఎందుకంటే ఎంపీ ఎలక్షన్ ఇద్దరు కలిసి ఎందుకు పోటీ చేస్తారు? అలాగే ఒకటేనా మీకు అట్లా అంతే కదా. ఇప్పుడు ఎమ్మెల్యేకి అలాగలాగా చేసినప్పుడు ఎంపీకి వచ్చినప్పుడు ఎందుకు పోటీ చేయాలి అడుగుతున్నాం. తిడుతుంటాడు కదా అంజాదుల్లా ఖాన్ ఓవైసీని బాగా టార్గెట్ చేస్తూ మాటలు అన్ని వేస్ట్ మాటలు, అవి కావాలని మాట్లాడుతున్నావు. అందుకే చెప్తున్నా అక్కలు లేనుడు అని చెప్తున్నా. అక్కలు లేని వ్యక్తి అంటే ఇప్పుడు నిజంగా కూడా పబ్లిక్ కూడా గ్రహిస్తారు. నిజంగా వాళ్ళ ఫాదర్ చంద్రాంగుడలో పోటీ చేసినప్పుడు చాలామంది హిందువులు సపోర్ట్ చేశారు ఎంపీటీకి. వాళ్ళ ఫాదర్ గెలిచిండు ఆ రోజు. తర్వాత ఈయన వచ్చినాకనే ఎంఐఎం తోటి కొల్యూట్ అయ్యిండు. సో మొన్న మిమ్మల్ని ఛాలెంజ్ చేసిండు కదా, ఏమని ఛాలెంజ్ చేసిండు అసలు? ఏంది అసలు? నా ప్రాంతానికి ఎట్లా వస్తావు, చంద్రాంగుటకి ఎట్లా వస్తావు, నూరు కాలేజీకి ఎట్లా వస్తావు అని అడిగితే, ఎట్లా వచ్చిన నీది ఇంటికి వస్తా అని చెప్పిన. 7కి వచ్చిన నీ ఇంటికి వస్తా అని చెప్పి నువ్వు పోయినా. పోతే నన్ను అరెస్ట్ చేయడం జరిగింది పోలీసులు. డిఎంఆర్ చౌరసా కాడ ఆపడం జరిగింది. నా దమ్మేందో నా ధైర్యందో చూస్తా. అరే ఈ దేశంలో పుట్టినోని, ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డని నేను రానిక నాకేం భయం? వానికి భయం కావాలి, వాళ్ళకు భయపడాలి, నాకు భయం లేదు. ఇంకోటి ఇది కాకుండా శ్రీరాములు యాదవ్ ఇంటి దగ్గర ఐఎస్ఐ సంబంధించినటువంటి వాళ్ళని గుర్తించారు. శ్రీరాములు యాదవ్ అంటోడు ఇప్పుడు ఎంబీడీకి ఎంఐఎంకే కాదు, ఇంకా మిగతా రాజకీయ పార్టీలకే కాదు, ఆఫ్టర్ బియాండ్ దట్ అంటే బీజేపీ కాకుండా వేరే వాళ్ళకే కాకుండా ఇప్పుడు ఐఎస్ఐ నుంచి వచ్చిన వాళ్ళని గుర్తించారు, వేరే వాళ్ళు వచ్చిన వాళ్ళు, వేరే పాకిస్తాన్ నుంచి వచ్చిన గురించి నిజంగా అట్లా గుర్తించిరా? ఎవరు వచ్చారు? మీకు ఏం థ్రెట్ ఉంది? ఏం జరుగుతుంది అసలు? ఏం జరుగుతుంది అసలు? అన్న మా ఇంటి దగ్గర రావడం జరిగింది. ఆ రోజు వాళ్ళ దగ్గర కట్టర్స్, పెట్రోల్ డబ్బాలు, అనేక ఆయుధాలు తీసుకొని రావడం జరిగింది. నేను ఎంబడే మీర్పేట్ పిఎస్కి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత శ్రీధర్ బాబు గారికి ఇవ్వడం జరిగింది కాంప్లైంట్. ఆ తర్వాత నాకు ప్రజలకు నా కార్యకర్తలు చూసుకుంటారని ఉన్నా. నేనేం భయపడుతాను కాదు, నేనేమో భయపడి వెళ్ళిపోతాను కాదు. ఎవడు భయపట్టించినా, ఎవడు ఏం చేసినా నా ప్రాంతంలో నివసించేందుకు నేను రెడీ ఉన్నా. నా ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాకుంది. ఎందుకంటే నా ప్రాంతంలో అంటే నా పక్కనే నా దరువులు కానుకొని ఉన్న ఇల్లు కానుకొనే మా దగ్గర వినాయకుని పెడతారు. మీ అందరు తెలుసు, బాలాపూర్ వినాయకుడు అంటే ప్రపంచ దేశాలకు ఎరుకున్న వినాయకుడు. మన దగ్గర బాలాపూర్ వినాయకుడు అంటే ఎంత పవిత్రంగా ఉంటుందో. ఆ ప్రాంతం స్వచ్ఛంగా ఉంటే ఆ పక్కనే తీసుకొచ్చి అటాచ్ చేస్తూ ఇలా ఇతర దేశాలను తీసుకొచ్చి ఆ ప్రాంతాల్లో పెడితే, బర్మా నుంచో బంగ్లాదేశ్ నుంచో తీసుకొచ్చి, అవే కాకుండా 2 రోజుల కింద తీరా చూస్తే పాకిస్తాన్లు వచ్చారన్న. అది ఎక్కడ బయటపడదు అంటే మీకు తెలియాలి, పోలీసులకు కూడా తెలుసు. కావాలని పోలీసులు కొద్దిగా ఎందుకో దాన్ని డైవర్ట్ చేస్తారు. ఓ వయసు దగ్గరకు వచ్చి వాళ్ళు మాట్లాడుతుంటే ఆ వయసు దగ్గర ఉన్న అబ్బాయి డౌట్ వచ్చి, అసలు మీరు ఎవరండి, మీ మాట తీరు, మీ వేష తీరు వేరే ఉందని అడిగితే వాడు క్లియర్ అయిపోయింది పాకిస్తాన్ అని. వాళ్ళు సీసీ కెమెరాలో ఉన్నాయి. నేను పాకిస్తాన్కి వచ్చి ఎంతమంది ఉన్నారంటే 20 మంది ఉన్నాం మీరు అని చెప్పారు. ఓ మై గాడ్, 20 మంది ఉన్నామని చెప్పాడు. ఏడాది మల్లాపూర్రా
మల్లాపూర్ మల్లాపూర్ ఎదురుగా డబుల్ బెడ్రూమ్ ఎదురుగా మన మహేంద్ర హిల్స్ కాస్త అదేమంటారు మదీనా హిల్స్ దగ్గర మదీనా హిల్స్లో ఉర్రా అంటే నేను అక్కడ వెళ్తుంటే పోలీసు వాళ్ళు అటాక్ చేస్తారు. అన్నా నువ్వు పోదు, నువ్వు కంప్లైంట్ మేము చూసుకుంటామంటారు. అరే మీరు చూసుకున్నామంటే మరి నా దాకా ఎందుకు వచ్చింది? ఇప్పుడు నా దాకా ఎందుకు వచ్చి మాకెందుకు చెప్తారు? ప్రజలు భయపడి ప్రజలు స్వచ్ఛందంగా మాకు చెప్తారు. ఎందుకంటే పోలీసు వాళ్ళకి చెప్తే కొంత పట్టించుకోవట్లేరు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఒక విచ్చలవిడిగా ఏమైందంటే కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేసిండో అక్కడ వాళ్ళకు సపోర్ట్ దొరికింది. వాళ్ళ ఇష్టంలో విచ్చలవిడిగా తిరుగుతారు కాబట్టి వాళ్ళకు భయం వచ్చి నాకు చెప్పడం, మాకు మెసేజ్ చేయడం జరుగుతుంది. మేము వెళ్తే మమ్మల్ని అరెస్ట్ చేసి మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టి మా మీద కేసులు పెడితే భయపడతాం కాదు. కేసులు ఎన్నైనా పెట్టుకొని, కానీ నా ప్రాంత ప్రజల గురించి ఏడికైనా పోతాం, ఎక్కడైనా తెగిడుస్తాం. ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఎంతకైనా తెగిడుస్తా. చాలామంది అనుకుంటున్నాను ఇంకా కొన్ని కేసులు పెడుతున్నావు, ఇంకేం ఆపితే ఆగుతుందామని. ఎక్కడ ఆగే ప్రసక్తే లేదు. ఆ ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు చాలామంది హిందూ సోదరులు, ఆ ప్రాంతంలో నివసించే సోదరులు చాలామంది నాకు ఓట్లు వేసి మెజార్టీ ఓట్లు వేసారు. కాబట్టి నిజంగా అలా గురించి టెక్నికల్గా నేను ఓడిపోవచ్చు. మీకు అర్థమైంది. ఈరోజు రేషన్ కార్డులు ఎన్ని ఉన్నాయాలి, ఏ విధంగా ఆధార్ కార్డులు ఉన్నాయో, ఏ విధంగా దొంగ ఓట్లకు తీసుకోరు, ఆ దొంగ ఓట్లతో గెలిచిరాలి. అంతేగాని నేను దానికి భయపడే ప్రసక్తే లేదు. ఎట్టి పరిస్థితి నా ప్రాంతంలో ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది. నేను కాపాడుకుంటాను. ఒకవేళ మీరు దొంగోట్లతో గెలిచారంటే ఎంఐఎంఓలను మీరు అంటారు కాంగ్రెస్లో అనాలి. మరి అక్కడ బీఆర్ఎస్ కదా అభ్యర్థి గెలిచింది. మదన మీకు తెలుసో తెలియకో నాకు ఐడియా లేదు. అక్కడ ఎంఐఎం పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి పోటీ చేసింది. 2023లో అసదుద్దీన్ ఓవైసీ వచ్చి సబితా ఇంద్రాడికి ఓట్లు వేయమని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయమని చెప్పి ప్రచారం చేసి మీటింగ్లు పెట్టిండు. ప్రచారం చేసి మీటింగ్ పెట్టింది. మొత్తం వీడియోలు విజువల్స్ అన్ని సభలో పాల్గొని జల్పేల్ మున్సిపాలిటీ వచ్చి మీటింగ్ పెట్టి సబితా ఇంద్రాడి గారికి ఓట్లు వేయమని, కారు గుర్తుకు ఓట్లు వేయమని చెప్పిండు. నేను అదే చెప్తున్నా. ఎంఐఎం పార్టీ, ఎంబీటీ పార్టీ, ఈ బీఆర్ఎస్ పార్టీ అన్నీ కలిసి ఒకటే. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఆ ప్రాంతంలో నిజంగా కూడా ఈ ఎంఐఎం పార్టీ నిజంగా పోటీ చేయాలి కూడా పోటీ చేయాలి కదా, పోటీ చేయలేవు. ఏడ ప్రచారం చేయండి. ఓన్లీ మహేశ్వరంలో వచ్చి జల్పేల్ మున్సిపాలిటీ ఎందుకు ప్రచారం చేసాడు అసదుద్దీన్ ఓవైసీ? వీళ్ళకు భయం భారతీయ జనతా పార్టీ అంటే గెలుస్తుందనే ఒక భయంతో అసదుద్దీన్ ఓవైసీని తీసుకొచ్చి ప్రచారం చేసాడు. ఎందుకు వాళ్ళ పక్క నియోజకవర్గం మన చంద్రాయణగుట్టకి పక్కన అనుకొని ఉంటుంది. అందులో ఆల్రెడీ జల్పేల్ మున్సిపాలిటీ ఆల్రెడీ వాళ్ళు ఎంఐఎం చైర్మన్ ఉండే జల్పేల్ మున్సిపాలిటీ. దాని తర్వాత సబితా ఇంద్రారెడ్డి గారు ఫోటోలు వేసుకుని ప్రచారం చేసారు. ప్రచారంలో భాగంగా నేను చెప్పేది అదే, ప్రచారం చేస్తారు. సార్ చేసుకుని మీ ఇద్దరికి అండర్స్టాండ్ ఉండొచ్చు, మీకు అంతా కలిసిమెలిసి ఉండొచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఓ పనికిమాలే పార్టీ. నిజంగా చెప్పాలంటే షికాండి పార్టీ అంటారు దాన్ని. బీఆర్ఎస్ పార్టీని షికాండి పార్టీ అంటారు. ఎందుకంటే సబితా ఇంద్రారెడ్డి గారు గతంలో కాంగ్రెస్లో గెలిచి బీఆర్ఎస్లోకి వచ్చింది, టీఆర్ఎస్లోకి వచ్చింది. ఆ టీఆర్ఎస్కి ఇప్పుడు బీఆర్ఎస్ అయింది. రేపు బీఆర్ఎస్ తీసుకుంటారు. ఇది కంపల్సరీ. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉన్న అనేక మంది చూడండి, హిందూ సోదరులు కానీ అనేక మంది ఎక్కువ శాతం వేసింది ఓట్లు బీజేపీ పార్టీకి. వాళ్ళు దొంగోట్లతో గెలిచింది ఇలా బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ మీరు చెప్తున్న సబితా ఇంద్రారెడ్డి గారు దొంగోట్లతో గెలిచింది కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి నేను కొట్లాడడం జరుగుతుంది. ఎవరి మీద? ఈ రోహింగ్యాల మీద, ఈ బర్మాల మీద, ఈ పాకిస్తాన్ల మీద. ఎందుకు ఆ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే గారు నువ్వు ఎందుకు స్పందిస్తలేవని అడుగుతున్నావు. రోహింగ్యాల గురించి ఇంతవరకు ఆమె ఏడ మాట్లాడలేదు. ఎక్కడ ఇవాళ కూడా పల్లెత్తి మాట మాట్లాడాలి అంటే నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. సపోర్ట్ చేస్తుందని అంటున్నావు బరాబర్. ఎందుకంటే ఆ ఓట్లతో గెలిచినావు, ఆ ఓట్లు ఎక్కించుకున్నావు, ఆ ఓట్లతో గెలిచింది కాబట్టి ఇలా మాట్లాడలేకపోతుంది. నోట్లకెళ్ళి మాట వెళ్తలేదు. నిజంగా ఉండాలని చెప్తున్నావా? ఎవరైనా కూడా సరే స్థానికంగా ఉన్న ముస్లిమ్స్ తోటి ఎవరికి ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు రోహింగ్యాల వల్ల స్థానిక ముస్లింలకు కూడా ఇబ్బంది అవుతుంది. ఎవరైనా మాట్లాడాల్సిందే. పక్క దేశం నుంచి వచ్చి అక్రమంగా మన దగ్గర ఉంటున్నటువంటి నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళను గుర్తించాలి, పంపించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. వాళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళు ఎక్కడ వెళ్తారో ప్రభుత్వానికి దృష్టికి తీసుకపోతే ప్రభుత్వమే దానికి సంబంధించిన చర్యలు తీసుకుంటుంది. మీరు తప్ప అసలు ఏ నాయకుడు మాట్లాడతారు అక్కడ? కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం, ఎంబీటీ, ఇంకా స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా ఎవరు మాట్లాడట్లేదు అసలు ఇంతవరకు. ఎక్కడ మాట్లాడతారు? వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఎట్లాంటి సపోర్ట్ చేస్తారు? ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమో ఆల్రెడీ మేము ముస్లిం అంటే మేమంటే కాంగ్రెస్ అనేది చెప్తారు కదా, వాళ్ళు ఆ విధంగా సపోర్ట్ చేస్తారు. బీఆర్ఎస్ పార్టీ ఎందుకు సపోర్ట్ చేస్తారు అంటే గతంలో వాళ్ళంతా ఓట్లేసి గెలిపించారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది. ఆడ థ్రెట్ వాళ్ళు ఇప్పుడు బీజేపీ పార్టీ థ్రెట్ ఉంది. భారతీయ జనతా పార్టీ రేపు పొద్దున కైవసం చేసుకుంటుంది. మొన్ననే గెలిచింది. అఫీషియల్గా మనం గెలవకపోవచ్చు, వాళ్ళు నిజంగా కూడా వాళ్ళు గెలిచిరు. మనం దొంగట తడిపి వాళ్ళు
మనం గెలిచామని బీఆర్ఎస్ పార్టీ అనుకుంటుంది. అందుకని ఈ రోజు వరకు ఒక్కరు స్పందిస్తలేరు. ఇప్పుడు మీరు ఆర్టీవీ కూడా వచ్చింది, మీరు కూడా చూపించిన క్షేత్రస్థాయిలో నేనే కదా డైరెక్ట్ పోయింది నేను నల్ల కనెక్షన్, ఫ్రీ కరెంటు, ఇంట్లో మొత్తం అక్రమంగా నిర్మాణాలు, డబల్ ఫ్లోర్లు వేసుకురు. జనరల్గా డబల్ బెడ్రూమ్ ఇల్లు కాదు, వాళ్ళు డబల్ ఫ్లోర్లు వేసుకురు. డబల్ ఫ్లోర్లు అందులో ఏ విధంగా అల్లమెల్ పేస్ట్ ఏ విధంగా తయారు చేస్తారో, కల్తీ పిండి ఏ విధంగా తయారు చేస్తారో, థర్డ్ క్వాలిటీ ఏ విధంగా తయారు చేస్తారో అవి తీసుకొచ్చి మనకు అమ్మితే మన ప్రాణాలకు మన ఇబ్బంది కదనా. మొన్న చూసిన ఒక డాక్టర్ అన్నట్టు మొత్తం మన ప్రాణాలు తీయాలనుకుంటే, మన దేశంలో పుట్టిన ముస్లిమే మన ప్రాణాలు తీయాలంటే ఇతర దేశాలకు వెళ్ళి వచ్చిన ముస్లిమ్స్ మన ప్రాంతంలో ఉంటే మన దేశం మీద ముప్పక్క కాదా? ఆ పక్కనే ఆర్సీఐ ఉంది, ఆ పక్కన ఇమారత్ ఉంది, డిఫెన్స్ డిఆర్డిఎల్ ఉన్నాయి. అన్నిటి కానుకొని తీసుకొచ్చి ఎందుకు పెట్టిరు? మీ ఉద్దేశం ఏంది? ఉన్న గవర్నమెంట్ది ఏంది ఉద్దేశము? మా ఎమ్మెల్యే గారి ఉద్దేశం ఏంది? మేము అడుగుతుంది అది. అసలు మీ ఉద్దేశం ఏంది? ఉండాలన్నా బహిరంగంగా చెప్పండి, వచ్చి మైక్ ముందో ప్రెస్ ముందు చెప్పండి, బరాబర్ వాళ్ళు ఉంటారని చెప్పండి. ఎందుకంటే యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు తీసుకొచ్చింది మా సబితా ఇంద్రారెడ్డి గారి, అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉండే, అప్పుడు మినిస్టర్ ఉండే, వాళ్ళని తీసుకొచ్చి పెట్టింది. ఆ ధీమతోటే చెవెలికలు వచ్చి మహేశ్వరంలో పోటీ చేసింది. హోమ్ మినిస్టర్ కూడా ఉండే ఆమె. అదే ఆమె హోమ్ మినిస్టర్, ఆంధ్రప్రదేశ్లో హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు తీసుకొచ్చి ఆడ పెట్టింది. మా వాళ్ళకి చాలా మందికి అర్థం కాక, అరే సబితా ఇంద్రారెడ్డి ఆడికెళ్ళికి వచ్చి పోటీ చేస్తుంది, ఒక మహిళ కానీ గౌరవించిన కానీ ఈ పక్కన మాకు థ్రెట్గా పెట్టిన విషయం ఎవరు గ్రహించాలి. 2023 తర్వాతనే చూసినాం. అరే వీళ్ళంతా ఏంది, ఏదో కొంతమంది ఉన్నారు అనుకున్నాం అన్న. వాళ్ళు చాలామంది చూడండి ఫామ్ హౌస్లలో వాళ్ళే ఉంటారు, ఇవాళ ఓటాలలో వాళ్ళే పనిచేస్తారు, ఇవాళ సెంటరింగ్ పని వాళ్ళే పనిచేస్తారు, ఎక్కడ వాళ్ళు చెత్త ఎడతాడు వాడే, మన పనులన్నీ కొల్లగొడుతురు. ఆటోలు నడుపుతుంది వాళ్ళే, బిజినెస్ చేస్తుంది వాళ్ళే. క్షేత్రస్థాయిలో గ్రౌండ్లో నేను మైక్ పెట్టి ర్యాండమ్గా అడుగుతూనే వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు. ఎన్ని సంవత్సరాలు అవుతుందంటే 2011, 2010, 2013 అంటే దాదాపు 15-16 సంవత్సరాలు ఇక్కడనే పెళ్ళిళ్ళు చేసుకుంటారు, ఇక్కడే వాళ్ళు పిల్లల్ని కంటారు, ఇక్కడనే ఫంక్షన్లు చేసుకుంటారు, ఇక్కడే కార్యక్రమాలు చేసుకుంటారు. ఇంత జరుగుతుంది కదా. మా గ్రౌండ్లో కూడా చూపించినాం. కరెంటు, ఫ్రీ, అక్రమ నిర్మాణాలు ఇవన్నీ జరుగుతూ ఉంటే స్థానికంగా ఎవరెందుకు? ఇప్పుడు సరే రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ అవుతలే, వాళ్ళకి ఓటు బ్యాంక్ అని మీరు ఆరోపణ చేస్తారు, ఓకే, వాళ్ళు మాట్లాడట్లేదు, సరే జనాలు గమనిస్తారు కావచ్చు. అధికారులు ఏం చేస్తారు? విద్యుత్తు, మున్సిపాలు, జనరల్గా మన ఇంటికి ట్యాక్స్ కట్టకపోతే నోటీస్ వస్తుంది, కరెంటు బిల్లు కట్టకపోతే కరెంటు కట్ చేస్తారు. మరి అక్కడ అంతా జరుగుతుంటే అధికారులు ఏం చేస్తారు అన్న? అధికారులు భయపడతారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీకి భయపడతారు. ఏం హామీ ఇచ్చినా బహిరంగంగా మీటింగ్లో చెప్పాడు, కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అని. భయపడకపోతే ఏం చేస్తారన్న? ఇప్పుడు వాళ్ళు ఓల్డ్ సిటీలో కట్టరు. నేను ఒకటి మీరు చెప్పిన దాంట్లో ఒకటి అబ్జెక్షన్ చేస్తాను. నేను చెప్పిన దాంట్లో సరే ఆయన మొన్న ఎలక్షన్లో అన్నాడు కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే ఓకే, నేను దాన్ని అంటలేను, మీరు విమర్శలు మీరు చేసుకోవచ్చు, నేను పర్సనల్గా నేను జర్నలిస్ట్ నేను ఏమన్నాను. కానీ ఇది రేవంత్ రెడ్డి రాకముందుకే ఉన్నారు కదా. రేవంత్ రెడ్డి అసలు కాంగ్రెస్ పార్టీలో లేకముందుకే ఉన్నారు కదా రోహింగ్యాలు వచ్చి. రేవంత్ రెడ్డికి ఏం సంబంధం అంటే రాజకీయంగా మీరు అనొచ్చు ఇప్పుడు, కానీ అసలు రేవంత్ రెడ్డి రాకముందే ఆడ నివాసాలు ఏర్పరచుకొని ఉంటారు. నేను అదే చెప్తున్నాను, రేవంత్ రెడ్డి రాకముందే ఉర్రు, రేవంత్ రెడ్డి రాకముందు అంటే తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉన్న పార్టీలనే వాళ్ళు తీసుకొచ్చింది కదా. ఇవాళ రేవంత్ రెడ్డి గారు పోయి వాళ్ళు నిలగొట్టలేకపోతుండు. అరే క్లియర్గా చెప్తున్నారు, కేంద్ర పార్టీ క్లియర్గా చెప్తుంది, ఇక్కడ ఎంతమంది ఉన్నారో రిపోర్ట్ ఇవ్వమంటుంది. రిపోర్ట్ ఎందుకు ఇస్తారు ఎవరు అడుగుతున్నాం? ఈ ప్రాంతంలో ఇన్ని వేల మంది ఉన్నారు, నాకు ఈ ప్రాంతంలో ఇబ్బంది అవుతుందని ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు రిపోర్ట్ చేయలేకపోతుంది? రిపోర్ట్ ఇస్తే కదా. ఇప్పుడు తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ కానా? మీరు బాగా అబ్జర్వ్ చేయండి. మన మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు మన దగ్గర తీసుకొచ్చి పెట్టినప్పుడు మన ప్రాంతంలో సబితా ఇంద్రారెడ్డి గారు హోమ్ మినిస్టర్ ఉండి తీసుకొచ్చి ప్రాంతాల్లో పెట్టిన విషయం మా దగ్గర ఉన్న ఎవరు గ్రహించాలి. అటు జల్పల్లి మున్సిపాలిటీ అనుకొని అటు ముస్లిం ఏరియాలు ఉంటారు, వాళ్ళకి అటాచ్ చేస్తూ ఉంటే నిజంగా సబితా ఇంద్రారెడ్డి మా ప్రాంతంలో వచ్చి పోటీ చేస్తే నిజంగా మేము నమ్మినాం. అరే ఒక ఆడవిల్ల మా దగ్గరకు వచ్చి పోటీ చేస్తుంది, చెవేలే చెల్లెమ్మని రాజశేఖర్ పెద్దగా చెప్పిండుగా, మాకేదో గొప్ప చేస్తుంది, మా ప్రాంతాన్ని ఏదో డెవలప్ చేస్తా అంటే మా ప్రాంతాన్ని మంచి డెవలప్ చేసింది. ఎవరిని డెవలప్ చేసిందంటే రోహింగ్యాలను తీసుకొచ్చి, బర్మా వాళ్ళని, బంగ్లాదేశ్ వాళ్ళని, పాకిస్తాన్ వాళ్ళని తీసుకొచ్చి మా ప్రాంతం మొత్తం సాపకేంద్ర నీరులాగా మొత్తం కిందికి మొత్తం నింపేసింది అన్న. బాలాపూర్ అనేది మంచి పేరున్న బాలాపూర్ను ఇలా మొత్తం నాశనం చేసుకొస్తున్నాం. బాలాపూర్ ఒకటే కాదు, ఆ చుట్టుముట్టు మొత్తం ప్రాంతం బడంగపేట కార్పొరేషన్ కానీ అదేవిధంగా మీర్పేట కార్పొరేషన్లో కానీ అనేక మంది మహేశ్వరం టౌన్లోకి వచ్చేసారు. వాళ్ళు ప్రతి దగ్గరకు వచ్చారు. ఎక్కడ చూడు నువ్వు ఫామ్ హౌస్, నువ్వు హైదరాబాద్ చుట్టూ చూడు ఫామ్ హౌస్లో మొత్తం వాళ్ళెవరు. ఇలా భాగ్యనగర్లో ఎక్కడ చూసినా రోహింగ్యాలు, భాగ్యనగర్ చుట్టూ రోహింగ్యాలు నింపేసారు. అంటే ఉన్న ముస్లింలతో ఒక థ్రెట్ ఉందని భయపడుతున్నారు ఇప్పటికే. ఇవాళ రోహింగ్యా ముస్లింని తీసుకొచ్చి అనేక మంది అలా జనాభా పెంచుకోకపోతే ఇవాళ హిందూ సోదరులు ఏం చేయాలన్నా?
ఒక హిందూ సోదరుడు నేను చూసి మీరు ఆటో మీద పేరు రాసుకుంటేనే వాళ్ళు ఏ విధంగా దబాస్తారు. ఈ దేశంలో పుట్టిన వాళ్ళకు ఆయన హక్కు లేదా ఒక ఆటో మీద పేరు రాసుకోనికే? మతం మారితే తల్లిని మార్చినట్టు తండ్రి మార్చినట్టు రాసుకోడు. తప్ప అది తప్పనా? ఒక్కసారి ఇతర దేశాల్లో వస్తున్నామో ఓటు సపోర్ట్ చేస్తాడు. ఈ దేశంలో ఉన్న బిడ్డగా ఆయనకు మనసులో ఉన్నది రాసిండు. ఒక ఈ మతాన్ని పుట్టి ఈ మతాన్ని గౌరవించాలని వాడు అడిగాడు. ఈ మతం మారితే మంచి పద్ధతి కానీ చెప్పాడు. మతం మారితే తల్లిని తండ్రిని మార్చినట్టు అన్నాడు. వాస్తవే కదా. హిందుస్థాన్లో పుట్టి హిందూ దేశంలో పుట్టి మనం హిందూగా చెప్పుకోవడం తప్ప? మీరు ఇంత తిరుగుతురు, రోహింగ్యాల విషయంలో ఇంత ఫోకస్ చేస్తున్నారు, కంప్లైంట్ చేస్తున్నారు, ఈసీకి ఇచ్చిర్రు, పోలీసులను కలుస్తారు, ధర్నాలు చేస్తున్నారు, మొత్తం వెరిఫై చేస్తారు. వాస్తవానికి చెప్పాలంటే నాకున్న సమాచారం ప్రకారం కూడా సర్ చేసేటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరిట ఎలక్షన్ కమిషన్ చేసేటువంటి పనిని శ్రీరాములు యాదవ్ ఆల్మోస్ట్ 100% కంప్లీట్ చేసిండు. అక్కడ మొత్తం పేర్లతో సహా ఎవరెవరికి ఎక్కడెక్కడ ఓట్లు ఉన్నాయి, ఏ బూత్లో ఎన్ని ఉన్నాయి, మొత్తం అంత డాక్యుమెంట్ అంత డేటా సేకరించారు. మీరు ఎంత టీం పెట్టుకురో, ఎట్లా గ్రౌండ్లో పోయారో, ఎంతమందితోటి సమాచారం సేకరించారో, ఎంత టైం పట్టిందో మొత్తం మీరు చెప్పింది వాస్తవం. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఈ ఇష్యూ ఆర్టీవీ ఫోకస్ చేసిన తర్వాత నేను గ్రౌండ్లోకి పోయినాక యాజ్ అ మధు మల్కేడ్కర్గా గ్రౌండ్లోకి పోయి మీ వాయిస్ తీసుకొని మీ సపోర్ట్తో అక్కడ చూపించిన తర్వాత మీరు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా కలిసిరు. వాస్తవానికి దిస్ ఇస్ నాట్ ప్లాన్డ్. ఆడ మేము వచ్చినాం, కవర్ చేస్తున్నాం, మీరు అక్కడే ఉన్నారు, సడన్గా నేను మీ వాయిస్ తీసుకోవాల్సి వచ్చింది. ఏం ప్లాన్ కూడా కాదు, అందరికి తెలిసింది అది. ఆ సమయంలో ఎలక్షన్ కమిషన్ రెస్పాండ్ అయింది. జనరల్గా నాకున్న సమాచారం మేరకు నేను కొంచెం సేకరించిన మీరు చెప్పిన సమాచారం ప్రకారం 28 రోహింగ్యా కాలనీలు ఉన్నాయి హైదరాబాద్ చుట్టుపక్కల కొన్ని నియోజకవర్గాల్లో. మనం ఆన్ రికార్డ్ మనం చెప్పగలిగితే ఎలక్షన్ కమిషన్ రియాక్ట్ అయింది, ఈ వీడియో మీద ఫోకస్ చేసింది, బిఎల్ఏలను పంపించింది గ్రౌండ్లోకి, సమాచారం సేకరించి 32 కాలనీలను గుర్తించినట్టుగా, 32 ప్రాంతాలను గుర్తించినట్టుగా రోహింగ్యాలు అక్రమంగా ఉంటున్నట్టు ఎలక్షన్ కమిషన్ ఈరోజు అఫీషియల్ నోట్ ఇచ్చింది, మీడియాకి అఫీషియల్గా నోట్ ఇచ్చినటువంటి పరిస్థితి. 32 క్యాంపులే కాకుండా అనేక మంది ఇంకా బయట అన్నారు. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ఇంకా కూడా గవర్నమెంట్ కానీ పోలీసులకు తెలుసు, కాకపోతే బయట పెడితే ఇబ్బంది అనుకుంటారు. 32 క్యాంపులు కాకుండా బయటికి వెళ్ళి 2 స్ప్రే డైరలు వేరే వేరే కాలనీలలో ఉంటారు. వాడు 17-18 ఏళ్ళు అయింది వచ్చి ఈ ప్రాంతంలో వాడు ఉండి నివసించు అంత రూపాయలు సంపాదించుకొని పక్క దాంట్లో పోయి రూమ్లలో కిరాయికి ఉండి ఆ క్యాంపులో ఉన్నోళ్ళని గుర్తిస్తారు, పక్కన వాళ్ళని గుర్తిస్తారని చెప్తున్నాను. ఇలా నా పోరాటం కూడా ఏంటంటే క్యాంపులలో ఉన్నోళ్ళని గుర్తించడం కాదు, పక్కకి వెళ్ళిన కూడా గుర్తించమంటున్నాను, ఫామ్ హౌస్లో గుర్తించమంటున్నాను, అనేక ఇళ్ళలో వచ్చి కిరాయి తీసుకొని ఉంటారు వాళ్ళని గుర్తించమంటున్నాం. అనేక మంది హిందూ ఇళ్ళ మీద ముస్లిం ఓట్లు వచ్చి ఉన్నాయి, ఎట్లా వచ్చినాయి అవి గుర్తించమంటున్నాం. మేము ఇలా మా టీమును పెట్టుకొని మేము 65 బూతులు సెర్చ్ చేస్తేనే 42,000 ఓట్లు చిల్లరలి అంటే 42,000 కూడా రోహింగ్యాలవేనా? 100% డబల్ ఓట్లు రోహింగ్యాలై అనేక మంది డబల్ ఓట్లు ఎక్కించుకొని ముస్లిం ఓట్లు ఒక దగ్గర 3-4 ఓట్లు ఎక్కించుకొని ఎంఐఎం రజాకార్ల పార్టీ ఇలా ఓట్లు ఎక్కించి ఇలా రజాకార్ల పార్టీకి మద్దతుగా ఇలా బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రజాకార్లకు మద్దతుగా ఉండి ఇలా ఈ దొంగోట్లు ఎక్కించారు. కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ తరఫున మా టీం తరఫున మొత్తం ఓట్లు ఎవరెవరు ఉన్నాయి, మధుకి ఎన్ని ఓట్లు ఉన్నాయి, అందర శ్రీరాములకి ఎన్ని ఓట్లు ఉన్నాయి, XYZకి ఎన్ని ఓట్లు, ఆ విధంగా తీసుకుంటూ వస్తే ఓన్లీ ఒకటే కమిటీ ఒకే గుర్తింపు ఉన్న ఉన్న ముస్లిమ్స్ ఓట్లు 42,000 చిల్లర ఓట్లు వెళ్ళి అంటే దీంట్లో అర్థమైందాను ఒకసారి ఆలోచించాలి. ఈ తీరుగా దొంగోట్లు ఎక్కించుకొని ఈ దొంగోట్లతోటి కాకుండా దొంగోట్లు ఎక్కించుకున్నావు, నువ్వు ఎమ్మెల్యే అయినావు, కానీ వీళ్ళతో ప్రమాదం ఉంది కదా నా ప్రాంతానికి. నా ప్రాంతంలో తిరుగుతున్న హిందూ అమ్మాయిలు, నేను అదే అడుగుతున్నాను, మా దగ్గర హిందూ అమ్మాయిలు మొన్న ఒక పిఎస్లో తీసుకుంటే ఓన్లీ మీర్పేట పిఎస్ తీసుకుంటే పిఎస్పీతో సహా చెప్తున్నాను, మీర్పేట పిఎస్లో తీసుకుంటే 9,982 మంది ఒక సంవత్సరానికి మిస్సింగ్. అందులో 975 మంది గుర్తించినట్టు, ఇంకా 9 మంది అమ్మాయిలు లేరు. ఎక్కడ పోయారు అందరూ? ఈ అంతా ఎక్కడ పోయారు అన్న? లవ్ జిహాద్ పేరు మీద ఎందుకు తీసుకుపోతారు? పెళ్లి చేసుకుంటారు, అమ్మాయిలకు మాయ మాటలు చెప్తారు, తీసుకొని పోయి వాడు ఏమనంటే అమ్మాయి మేజరు పెళ్లి చేసుకున్నాడు, ఆ మోజులో తీసుకుపోతుడు, పొల్యూషన్లో ఇద్దరు ఒకటే రాసేస్తూ ఇచ్చిపోతున్నాడు. తర్వాత తీసుకుపోయాడు ఏ బంగ్లాదేశ్కి అమ్ముతాడు, ఏ పాకిస్తాన్లో అమ్ముతాడు, ఎవరైనా చూస్తురా? మీ దృష్టికి వచ్చిన శ్రీరాములు యాదవ్ గారు నేను చెప్పినాను, మన పోలీసు దగ్గరికి పోయి చెప్పొచ్చు కదా. మొన్న సిబి గారికి పోయి సజ్జనా సార్ దగ్గరికి పోయి లిస్ట్ ఇచ్చి వచ్చిన కదా. ఏమన్నారు సజ్జనార్ గారు? ఏమన్నారు? చూస్తా అని చెప్పిండు. అదేవిధంగా BLO 2లో నిర్గణిస్తలేరు సార్, BLOలో నిర్గణిస్తలేరు, వాళ్ళే తీసుకొని OTP కొడుతారని చెప్తే ఆయన నేను చూసి పంపిస్తా అని చెప్పిండు. ఆయన మీద నమ్మకం ఉంది. ఇంకో 2 రోజులు చూసిన తర్వాత మా టీంని తీసుకొని నేనే తిరుగుతాను రాకపోతే. ఏం వదిలిపెట్టందని వదిలిపెట్టనీక రాలే, నాకు వదిలిపెట్టనీక రాలే. దాన్ని క్లీన్ చేయనీకని వచ్చినా, దాన్ని వాష్ అవుట్ చేయనీకని వచ్చినా, మొత్తం పాలేందో నీళ్ళేందో తీసే విధంగా వస్తా అని చెప్తున్నాను.
ఒక క్వశ్చన్ కూడా రైజ్ అవుతా ఉంది ఒకటి మేజర్గా. కేంద్రంలో బీజేపీ ఉంది, ఇక్కడ హోంశాఖ సహాయ మంత్రి కూడా బండి సంజయ్ ఉన్నారు. మీరు కూడా యాక్షన్ తీసుకోవచ్చు కదా, ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అనేటువంటిది కూడా క్వశ్చన్ రైజ్ అవుతా ఉంది కదా, అటు బీఆర్ఎస్ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ. ఇప్పుడు ఆటోమేటిక్ క్వశ్చన్ ఇస్తారు, మీరే ఉన్నారు కదా కేంద్రంలో, మరి మీరే చేయొచ్చు కదా, వాళ్ళని ఫిల్టర్ చేయొచ్చు కదా అంటారు. మదన ఇది కరెక్ట్ నువ్వు అడిగేది. కేంద్ర ప్రభుత్వం ఏమడుగుతుందంటే క్లియర్ అడుగుతుంది, ఎంతమంది ఉన్నారో రిపోర్ట్ చేయమంటుంది. ఎంతమంది ఉన్నారో రిపోర్ట్ చేస్తే పంపించే బాధ్యత తీసుకునేది వాళ్ళు. నేను అదే వెళ్ళా కూడా మీకు. సో అఫీషియల్గా గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, రాష్ట్ర గవర్నమెంట్ మొత్తం స్టేట్ గవర్నమెంట్ రిపోర్ట్ చేయాలి. మా దగ్గర ఇన్ని వేల మంది ఉన్నారు, ఈ క్యాంపులు ఇంతమంది ఉన్నారు, ఈడ ఇంతమంది ఉన్నారు, ఈ ఫామ్ హౌస్ ఇంతమంది ఉన్నారు, ఈ ఎన్ని వేల మంది తీసుకొచ్చి ఇస్తే అయిపోతుంది. వీళ్ళు ఇంతమంది ఉన్న రిపోర్టుకి ఇప్పుడు చాలా తేడా వచ్చిందన్న. 2008లో 10,000 మంది ఉంటే ఇవాళ 40,000 మంది అయ్యారు. ఎందుకు పెరిగారు? అదే మన బెంగాల్లో ఎలక్షన్ జరుగుతుంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి చాలామంది ఇక్కడ వచ్చేసారు. అక్కడ బీజేపీ గవర్నమెంట్ రాగానే ఆడికెళ్ళి వచ్చి మన తెలంగాణకు వచ్చి మన హైదరాబాద్లో ఉంటారు. ఇది అత్తగారి ఇల్లు కంటే స్వేచ్ఛగా దొరుకుతుంది. ఇందులో వీడికి వచ్చారు. కేంద్ర ప్రభుత్వం అదే అడుగుతుంది. బండి సంజయ్ కుమార్ గారు మేము అడిగినాం, మా కేంద్ర సహాయ హోం మంత్రి కానీ అడిగితే రిపోర్ట్ ఇవ్వమని అడిగారు. ఆల్రెడీ వాళ్ళ అఫీషియల్ కూడా అడిగారు, వీళ్ళు ఇవ్వట్లేదు. ఇప్పుడు ఇందులో మొత్తం ఒంటరి పోరాటం అయిందా శ్రీరాములు యాదవ్? పార్టీ సపోర్ట్ కూడా ఉందా? పార్టీ సపోర్ట్ ఇక్కడ ఇంత పోటీ ఎట్లా చేస్తారా? ఇంత ధైర్యంగా ఎట్లా పోతా? ఇంత సపోర్ట్ లేకపోతే సెకండ్ మాకు కార్యకర్తలు కానీ మా లీడర్లు కానీ మీరు చూసి ఉంటారు. ఆడ అరెస్ట్ కాగానే మా రాష్ట్ర అధ్యక్షుడు రెస్పాండ్ అయ్యాడు, మా ఎంపీ రెస్పాండ్ అయ్యాడు. మీరు అంతా ఆల్రెడీ సోషల్ మీడియాలో చూసే ఉంటారు కదా. అంటే వాళ్ళు కూడా మీతో పాటు వస్తే బాగుంటుంది కదా అనేటువంటి చర్చ ఉంది. ఎగ్జాంపుల్ బండి సంజయ్ గారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, ధర్మపురి అరవింద్ ఉన్నారు, ఇంకా చాలామంది ఎంపీలు ఉన్నారు, డీకేఆర్ను ఉన్నారు, ఎంపీగా ఉన్నటువంటి వాళ్ళు కొండా విశ్వేశ్వరరెడ్డి ఉన్నారు, రఘునందన్ రావు గారు ఉన్నారు, మీ ఆదిలాబాద్ నుంచి గెలిచినటువంటి సోయం బాబురావు ఆయన ఎమ్మెల్యే, ఆయన ఎంపీ ఆయన ఉన్నారు. తర్వాత రాజా సింగ్ టైగర్ ఆయన పార్టీ నుంచి బయటకు పోయినప్పటికి కూడా కొన్ని డేర్గా మాట్లాడుతూ ఉంటారు కదా. ఇట్లాంటి సందర్భాల్లో రావాలి కదా, మద్దతు రావాలి, గ్రౌండ్లోకి రావాలి కదా అనేటువంటి క్వశ్చన్ రైజ్ అవుతుంది. అంటే బీజేపీ తీసుకోవాల్సినంత యాక్షన్ తీసుకోవట్లేదా? నిజంగానే గవర్నమెంట్ ఇచ్చే రిపోర్ట్ కోసమే వెయిట్ చేస్తూ ఉందా? లేకుంటే శ్రీరాములు యాదవ్కు అప్పచెప్పిందా? ఆ కాన్స్టిట్యున్సీ మీది కాబట్టి శ్రీరాములు యాదవ్ గోహెడ్ పార్టీ విత్ యూ అట్లేమని చెప్పిందా ఇంటర్నల్గా? ఏం జరుగుతుంది? పార్టీ లైన్ తీసుకోవాలి కదా, జనరల్గా మీ పార్టీ లైన్ కదా అనేటువంటి చర్చ ఉంది పొలిటికల్ సర్కిల్. అఫ్కోర్స్ తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు, అది మీ పార్టీకి సంబంధం. పశ్చిమ బెంగాల్లో ఎట్లయితే ఒక ఎజెండాగా మార్చుకుర్రో తెలంగాణలో ఎందుకు తీసుకోలేకపోతుంది అంటే బీజేపీ గ్రౌండ్లో ఇంకా జనాలు ఆదరించేటువంటి పరిస్థితుల్లో లేదా, అంత యాక్సెప్ట్ చేస్తలేరా బీజేపీని? ఎందుకు అంత సీరియస్గా తీసుకోవట్లేదు? నేను ఇన్ని చెప్పినా మీకే చెప్పిందా? ఏం జరుగుతుంది అంటే బీజేపీ పార్టీ అండదండ లేకుండానే శ్రీరామ్ పోతున్నా అనుకుంటారా మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ సపోర్ట్ ఉంది, ఫుల్ సపోర్ట్ బీజేపీ పార్టీ ఉంది. అక్కడ శ్రీరామ్ అంటూ సరిపోతాడు. శ్రీరాములకి ఏమైనా థ్రెట్ ఉన్నప్పుడు, శ్రీరాములు సరిపోయినప్పుడు పార్టీ వస్తుంది కదా. ఆల్రెడీ నేను ఫైట్ చేస్తున్నా, నాకు సపోర్ట్గా ఉర్రు, మీకు వెళ్దాకనే చెప్తే కదా. ఎట్టి పరిస్థితుల్లో నేను ఎక్కడ అరెస్ట్ చేసినా ఏం చేసినా ఆల్రెడీ పార్టీ రియాక్ట్ అయితేనే ఉంది కదా. సిబి గారు ఫోన్ చేసి, డీజీపీ గారు ఫోన్ చేసి మన అసలు ఎందుకు అరెస్ట్ చేసి ఎక్కడ తీసుకుపోయారు, నన్ను అరెస్ట్ చేసి మొత్తం ఓల్డ్ సీట్లో ఒక 2 గంటలు తిప్పారు. 2 గంటలు తిప్పితే పార్టీ మొత్తం వెంబడే రియాక్ట్ అయింది. రాష్ట్ర పార్టీ మొత్తం రియాక్ట్ అయ్యి ఎక్కడున్నారు ఏం కథ మొత్తం తీసుకుంది. ఎందుకు అరెస్ట్ చేస్తారు అసలు? మీకు థ్రెట్ ఉంది, ఐఎస్ఐ నుంచి వచ్చారు, పాకిస్తాన్లో వచ్చారు, మీ దగ్గరికి అవి పట్టుకొని వచ్చారు, రాడ్స్ గీడ్స్ పట్టుకొని వచ్చారు, థ్రెటన్ చేసే ప్రయత్నం చేశారు అన్నప్పుడు వాళ్ళని కదా అలోరో గుర్తించాల్సింది. వాళ్ళని విడిచిపెట్టి శ్రీరాములు యాదవ్ని ఎందుకు టార్గెట్ అవుతారు? మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు? మిమ్మల్ని ఎందుకు తిప్పుతారు? నన్ను కావాలని తిప్పితే ఏదో ఆగిపోతుంది అనుకుంటారు. నేనేమో ఆగిపోను. నేను థ్రెట్ ఎందుకంటే వాళ్ళకు ఈడ 2008 నుంచి ఇప్పటి వరకు ఉంటే ఎవడు గుర్తించలే. శ్రీరాములు అంటాడు గుర్తించిండు. వీళ్ళు ఒక్కరిని ఆపుతా ఆగుతా అనుకుంటారు. నన్ను ఒక్కరిని ఆపుతా ఆగదు. నాలాంటి వేలాది మంది ఇంకా పనిచేస్తారు. కొన్ని వేలాది మంది పనిచేస్తారు. దీనికి వీళ్ళకి అర్థం కాదు ఏంటంటే కొన్ని వేలాది మంది వచ్చి దాంట్లో పనిచేస్తారు. ఎవరు ఎక్కడ పనిచేస్తారో తెలియదు, ఏ డిపార్ట్మెంట్ ఎవరు పనిచేస్తారో వీళ్ళకి తెలియదు. ఆల్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి నాకు సపోర్ట్ ఉంది, ఆల్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి పనిచేస్తారు. అవును, పోలీసులు వస్తారు, అరెస్ట్ చేస్తారు మిమ్మల్ని. మొన్న కూడా పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు. పోలీసులు ఏం చెప్తారు మిమ్మల్ని అరెస్ట్ చేసిన తర్వాత? మీరు అడుగుతారు కదా ఎందుకు అరెస్ట్ చేస్తారు అంటే, అఫీషియల్గా ఏం చెప్పినా ఆఫ్ ద రికార్డులు ఏం చెప్తారు? మీరు అరెస్ట్ చేసి తీసుకోతుంటే అని వాళ్ళ మీద ఎవరిదైనా ప్రెజర్ ఉందా? అక్కడ ఏం జరుగుతుంది? వాళ్ళకి ఇష్టం ఉందా పోలీసులకి, లేకుంటే వాళ్ళ మీద ఎవరి నుంచి ఆదేశాలు ఉంటే జరుగుతుందా? అన్న రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి, రాష్ట్ర హోంమంత్రి చెప్పాలి. హోంమంత్రి రేవంత్ రెడ్డి ఆయన దిక్కలే ఆదేశాలు వస్తే పోలీసులు చేసి పెడతారు. తెలంగాణ పోలీసుల మీద నాకు చాలా నమ్మకం ఉంది. తెలంగాణ పోలీసులకు చేతులు కట్టేస్తారు వీళ్ళు. తెలంగాణ పోలీసులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్ ఇస్తే, మన రేవంత్ రెడ్డి గారు ఆర్డర్ ఇచ్చేస్తే వాళ్ళు 24 గంటలు మొత్తం సెట్ చేయగలుగుతారు. దాన్ని మొత్తం ఎక్కడేడు అందరం తీసుకొని ఒక దగ్గర పెట్టేసి రిపోర్ట్ ఇచ్చి వాళ్ళని బయటకు పంపించగలుగుతారు. అన్న మీరు చూసి ఉంటారు,
నేను మనం ఇద్దరం పోతున్నాడు కాలేజీ చేస్తున్నా చెప్పిండు. అవును, కాలేజ్ బయట చేస్తున్నంటే open గా మాట్లాడుతున్నారు. నేను కాలేజ్ చేస్తున్నంటే నేను 100 కాలేజీ కాడికి పోతే ఆ కాలేజీలో పోగానే అక్కడ ప్రిన్సిపాల్ కానీ వాళ్ళు కానీ మంచి రెస్పాండ్ అయ్యారు. అలాగే పలానా వ్యక్తి ఏడుండు ఏం కథ అంటే మనకి ఇచ్చిన పేరు వేరు, నూరిజన ఏదో పేరు ఇస్తే ఆడికి పోతే సిరాజ్ అనే పేరు ఉంది. సిరాజ్ అనే పేరు ఉంటే మొత్తం సెర్చ్ చేస్తుంటే అందులో ఇంకా అనేక మంది పేర్లని పేర్లు వెళ్తే మన అబ్బాయి హిందూ అబ్బాయి అయితేనేమో ఆధార్ కార్డు నెంబర్ రాసుకుంటారు. లేదు ఇతర దేశాల నుంచి వచ్చి ఉంటే యూనిక్ కార్డ్ నెంబర్ రాసుకోవాలి. ఆ యూనిక్ కార్డ్ నెంబర్ ఏం లేదు, పక్కకు ఇతర దేశాన్ని రాసుకున్నాడు పెన్సిల్తో. మనం అన్ని వీడియోలు తీసుకుంటుంటే అక్కడ ఒక ఎంఐఎం కార్పొరేట్ రిఫ్యూజీ నెంబర్ ఉంటుంది, నువ్వు బయట నుంచి వస్తే ఆ రిఫ్యూజ్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ లేదు ఏం లేదు. అక్కడ ఎంఐఎం కార్పొరేట్ వచ్చి నొల్లి పెడతాడు. మీరు ఎట్లా వస్తారు, మీరు ఎట్లా చూస్తారంటే అరే నువ్వేంద్రా బాబు వేరే దేశం కూడా వచ్చి డైరెక్ట్ లైవ్ లో బయటపడ్డారు. సిమ్ కార్డు ఉంది, ఆన్లైన్ బ్యాంకింగ్ చేస్తా ఉన్నారు, ఆధార్ కార్డులు ఉన్నాయి, పాన్ కార్డు ఉంది, పెళ్లి ఇక్కడనే చేసుకుంటారు, అన్ని దందాలు చేసుకుంటారు, వెహికల్ కొనుక్కుంటారు, అంతా బాగానే ఉంది. అలాగే అసలు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఉందేమో కానీ ఇప్పుడు రీసెంట్గా మొన్న నాకు తెలిసిన సమస్య, మా ఫ్రెండ్ మొన్న ఒకటి బిజినెస్ పర్పస్లో ఏదో అకౌంట్ ఓపెన్ చేసుకుంటా అని పోయింది. ఏదో అకౌంట్ ఓపెన్ చేయలే, సమ్ ఏదో ఆయనకు దానికి ఉన్నటువంటి లేదు ఈ బ్యాంక్ యాక్సెప్ట్ చేయదు, మీరు ఇంకా ఇవి క్రైటీరియా కావాలని చెప్పేసి బ్యాంక్ అకౌంట్కే ఇంత ఇబ్బంది ఉంటే వీళ్ళకి ఇవన్నీ ఎట్లా దొరుకుతా ఉన్నాయన్న సిమ్ కార్డులు? సిమ్ కార్డు ఎట్లా చెప్తున్నా, సిమ్ వాడుతున్నా నాది కాదంటుండు, మళ్ళీ అది కూడా ఎవరిది వేరే వాళ్ళు ఇచ్చి ఎవరు ఇస్తున్నారు? వాళ్ళకంతా ఎంఐఎం పార్టీ ఉంది కదా, రజాకార్ల పార్టీ ఉంది, రజాకార్ల పార్టీ సపోర్ట్ తోటి ఇక్కడ ఉంటారు. రజాకార్ల పార్టీని సెట్ చేస్తే మొత్తం సెట్ అవుతుంది. నువ్వు ఒకసారి ఆలోచించు, రజాకార్ల పార్టీ సెట్ చేయాలంటే మీరు ఈ మధ్యలో చూసుంటారు, అక్బరుద్దీన్ చెప్పిండు ఏ ముఖ్యమంత్రి అని ఎవడు వచ్చినా నాకు దండం పెట్టాలి, నాకు కాలు మొక్కాలి అంటాడు. ఈ కాలు మొక్కాలే దండం పెట్టాలనేది ఏ అహంకారం అవుతుందో రజాకార్ల పార్టీకి, ఈ అక్బరుద్దీన్కు వానికి చెప్తున్నా, వాడని అంటున్నా, వానికి చెప్తున్నా బిడ్డ రాసి పెట్టుకో, 2.5 సంవత్సరాలు అయితే భారతీయ జనతా పార్టీ వస్తుంది. నువ్వు కాలు మొక్తావా, నువ్వు గులాంగిరి చేస్తావా, రాసిపెట్టి రజాకార్ల పార్టీలకు రాసి పెట్టుకోవాలి. ఇష్టం ఉన్నట్టు అహంకారం మాట్లాడడం కాదు. ఇవాళ రేవంత్ రెడ్డి కానీ ఇంకే ముఖ్యమంత్రి మాట్లాడినా ఇవాళ మన ముఖ్యమంత్రి అన్న, ఇవాళ మన ముఖ్యమంత్రి అన్నాడంటే మన అందరు అన్నట్టు మన అందరు క్షీమునేతలు రావాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే క్లియర్గా మైక్ ముందు చెప్తుడు, ఎవడు వచ్చినా నాకు కాళ్ళ దగ్గర రావాల్సిందని. ఎట్లా అంటాడన్నా, ఎంత ధైర్యం అన్నా? ఈ రజాకాలకు ఎవడన్నా చేసింది? ఈ రజాకాలని తరిమి కొట్టే రోజులు దగ్గరలోనే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. వీళ్ళని తరిమి కొడతాం, వీళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాం. ఇప్పుడు ఒక కాలేజ్ కొడితే 100 కాలేజీలు కడతాం అనేటువంటి స్టేట్మెంట్ చేసింది మొన్న అక్బరుద్దీన్ ఓవైసీ. రియాక్ట్ కావాల్సింది ప్రభుత్వ యంత్రాంగము, తర్వాత రియాక్ట్ కావాలంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు, పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కాంగ్రెస్ పార్టీ నేను చెప్పేది. మీరు బీజేపీ మన ముఖ్యమంత్రి మీద అంతా అందరిని అన్నట్టు మీరు రియాక్ట్ అవుతారు, విమర్శలు మీరు చేసే దగ్గర చేస్తున్నారు ముఖ్యమంత్రిని, కానీ ముఖ్యమంత్రిని అన్నాడు అది యాక్సెప్ట్ చేయొద్దు అంటారు. మీరు కాంగ్రెస్ వాళ్ళు కదా మాట్లాడాల్సింది, మీరే ముఖ్యమంత్రి నాకు గౌరవం ఉండాలి కదా, మన ముఖ్యమంత్రి గౌరవం ఉంటే మనకు ఉంటుంది. మన ముఖ్యమంత్రి అంటుంటే మనం అన్నట్టే తప్పు చేసినట్టు కాంగ్రెస్ రియాక్ట్ కాదా? కాంగ్రెస్ అంటే రజాకార్ల పార్టీతోటి ఇప్పటి నుంచి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి వాళ్ళతో కొల్లిటైన పార్టీది. ఈ కాంగ్రెస్ ఈ ముస్లిం అనేది కలిసి ఉన్న పార్టీ, అనుబంధం పార్టీవి. వాళ్ళు రియాక్ట్ కారు. వాళ్ళకు నిజంగా ఒక కాలేజీ కూలిస్తే 100 కాలేజీ కడతా అంటారు కదా, నిజంగా సల్కంచల్లో కాలేజీ ఎలా ఏడుందన్నా? చిల్లర కాలేజీ కడుతుంటే పేదోళ్ళు ఇండ్లు గులగొడుతున్నావు, పేద గుడిసెలు గులగొడుతున్నావు, పేదోడు కట్టుకుంటున్నామో రాత్రి చెప్పకుండా సాటర్డే సండే కులగొడుతున్నావు కోర్టు హాలిడేస్ ఉన్నప్పుడు. ఇలా నీకు కంటికి కనిపిస్తలేదు. ఇలా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు కంటికి కనిపిస్తలేదు. దానికి మీరే వెసులుబాటు ఇస్తారు. ఇరిగేషన్ ఆఫీస్కి అది క్లియర్ ఉందన్నట్టు మీరు ఇస్తేనే కోర్టు మీకు వాళ్ళకు స్టే దొరుకుతుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం, రాష్ట్ర పార్టీ వైఫల్యం వల్లనే ఇలా ఆ మాట మాట్లాడుతుంది. కాలేజీ గుడిస్తే 100 కాలేజీ కడతా అంటే సిగ్గుండలా మాటలు మాట్లాడడానికి ఇల్లీగల్గా. ఇలా మనం ఏదైనా చేయకపోతే ఏదైనా ఇల్లు పర్మిషన్ లేకముందు బునాది తీస్తే కూడా వచ్చి కూలగొడతారు. వాడు అంతా బహిరంగంగా చెప్తున్నావు ఒక ఎమ్మెల్యే ఉండి. ఇంకోటి రోంగ్యాలకు సంబంధించి స్థానికంగా ఉద్యోగాలు కొల్లగొడుతున్నారు, స్థానికంగా ఉన్నటువంటి వారి ప్రజల ఉద్యోగాలు కూడా కొల్లగొడుతున్నారు అని చెప్పారు. ఆ వాటికి సంబంధించి ఎట్లా కంట్రోల్ చేయాలి వాటిని? అన్న వీళ్ళందరినీ రిపోర్ట్ చేయాలి, ఎక్కడెక్కడ అందరిని తీసుకొచ్చి ఒక క్యాంప్లో పెట్టి వీళ్ళందరినీ వాళ్ళ దేశానికి వాళ్ళని పంపించాల్సిన బాధ్యత ఉంది. రాష్ట్ర గవర్నమెంట్ ఏం చేయాలంటే ఫస్ట్ ఏ ప్రాంతంలో ఎంతెంత మందురు, ఎక్కడెక్కడ ఫామ్ హౌస్లు, ఎవరెవరు ఇళ్ళరు, వీళ్ళు చాలామంది తెలియదు ఏంటంటే, నేను చాలామంది సోదరులకు చెప్పడం ఏంటంటే, చాలామందికి అర్థం కాదు ఏంటంటే వీళ్ళు ముస్లింలు అనుకుంటే మన ప్రాంతంలో ముస్లిం ఒకటి కాదు, ఈ రోహింగ్యా ముస్లిమ్స్. ఈ ముస్లిమ్స్ వచ్చి పని చేస్తుంటే మనలో ఏమంటే తక్కువ ధరకు దొరుకుతారు కాదని తీసుకుంటారు, కానీ వీళ్ళతో థ్రెట్ ఉంటుంది. రేపు రాబోయే రోజుల్లో ఏ ప్రాణం తీస్తాడో తెలియదు, ఏ షాక్తో ఓడిపడుస్తాడో తెలియదు.
మన ప్రాంతంలో ఉన్న వాళ్ళతోటే మనకు ఓసారి థ్రెట్ అవుతుంటే ఇతర దేశాల నుంచి వచ్చి వాడు ఎప్పుడు మన అమ్మాయిలను నిలుపుకోపోతాడో తెలియదు. ఇవాళ మిస్సింగ్ అయిన అమ్మాయిలంతా ఏ దేశం తీసుకుపోయారు? రోహింగ్యా ముస్లిం తీసుకుపోయారా? మన ప్రాంతంలో ముస్లిం తీసుకుపోయారా? ఎక్కడ పోయారో పోలీసు రిపోర్ట్ చేయగలుగుతానా? నేను ఒక పిఎస్ అడిగితేనే 9 మంది దొరుకుతలేరని చెప్తాను. 1 year, ఓన్లీ 1 year. 1 yearలో 9 మంది అమ్మాయిలు మిస్సింగ్. హిందూ అమ్మాయి సార్ ఓన్లీ దొరకలేరు. అందులో 975 మంది దొరికారు. అన్న ముస్లిం అబ్బాయిలను చేసుకొని వెళ్ళిపోయారు. ఎవరంటే పెళ్లి చేసుకున్నాం. పోలీసులు చెప్తే ఇద్దరు మేజర్ బై మేమేం చేయాలంటాడు. వాడు తీసుకొని పోతాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఎక్కడ అమ్మేస్తాడో తెలియదు. తీసుకపోయినాక ఎంత హరాస్మెంట్ చేస్తాడో తెలియదు. మీరేమో డేర్గా నిలబడతారు, ఏ దానికైనా సిద్ధం అంటారు. మీకు అనిపించిందా స్టార్టింగ్లో ఈ లైన్ తీసుకుంటున్నప్పుడే, నేను వీళ్ళని మీద ఫోకస్ చేస్తున్నప్పుడే ప్రభుత్వం దృష్టికి వీళ్ళందరినీ ఎక్స్పోజ్ చేస్తున్నా అని మీ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే దానిలో ఎక్స్పోజ్ చేస్తున్న వాళ్ళని అనుకున్నప్పుడు నాకు ఎప్పటికైనా లైఫ్ థ్రెట్ ఉంటుందని అనిపించిందా? మీకు థ్రెట్ కాదా ఇది? వాస్తవం థ్రెట్ కదా అన్న. ఏముంటుంది? ఒక బాగా పెట్టుకో. నేను డిసైడ్ ఏమైందా సార్, ఒక మనిషి అంటోళ్ళు చాలామంది పుట్టి చచ్చిపోతారు. అందరం చాలామంది ఏమవుతుందంటే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతున్నారు. కొంతమంది చిన్న పిల్లలు, పెళ్లి కాని పిల్లలు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతారు. నాకేందన్నా 3 పిల్లలు అయ్యారు. ఇంతకంటే ఎక్కువ నా దేశానికంటే నా ధర్మానికంటే ఎక్కువ ఏం లేదు. నా ప్రాణం అనేది లెక్కనే లేదు. అది నా దృష్టిలో, నా మైండ్లో కూడా లేదు. ఉన్న రోజులు మనం ఏం చేస్తున్నాం, మన దేశానికి ఏం చేస్తున్నాం, నా ప్రాంతానికి ఏం చేస్తున్నాం, నా ధర్మానికి ఏం చేస్తున్నాం, నా హిందుత్వానికి ఏం చేస్తున్నాం అనే ఆలోచనలో ఉన్న అదే ఆలోచన. థ్రెట్ ఏముంటుందా? పోతే ప్రాణమేగా, అంతకంటే ఇంకేం చేస్తాడు? అది పెద్ద లెక్కనే లేదు. లెక్క వేయడం కూడా లేదు. ఇంకోటి, మీరు ఇంత సీరియస్ డిసిషన్ తీసుకురు, దేనికైనా సరే సిద్ధమనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. మహేశ్వరం నియోజకవర్గ ప్రజలకి జనరల్ నేను అడగదలుచుకున్నాను. నేను ఎవరినైనా ఎన్నుకునే హక్కు ఉంది వాళ్ళకు. వాళ్ళు బీఆర్ఎస్ని, కాంగ్రెస్ని, బీజేపీని వాళ్ళ ఇష్టం, లేదంటే ఇండిపెండెంట్ కూడా వాళ్ళు సెలెక్ట్ చేసుకొని మాకు అనవసరం. యాజ్ జర్నలిస్ట్ నాకు సంబంధం లేదు. రోహింగ్యాల విషయం మాట్లాడుతున్నా. యాజ్ అ సిటిజన్గా, ఒక భారతీయుడిగా నాకు కూడా క్వశ్చన్ చేసే రైట్ ఉంటుంది. గింత జరుగుతుంటే, గిన్ని అక్రమాలు జరుగుతుంటే జనాలకు అర్థమవుతలేదా? అక్కడ ఏమవుతుంది? అవేర్నెస్ వస్తలేదా? తెలియనివ్వట్లేదా? తెలుసుకోలేకపోతుర్రా? మరి మొన్న సంబంధించినటువంటి విషయంలో ఎందుకు రియాక్ట్ కాలేకపోయారు? ఇన్ని జరుగుతుంటే ఎందుకు వాళ్ళ జనాలకు అవేర్నెస్ వచ్చిందా కనీసం? ఇప్పుడైనా మహేశ్వరం నియోజకవర్గంలో కనీసం చాలామందికి వచ్చిందా? 2023 కంటే ముందు తెలియనియలేరు. 2023 తర్వాత తెలిసింది. చాలామంది మహేశ్వరం ఉన్న ప్రజలు చాలామంది తెలిసింది. గతంలో తెలియనప్పుడే నన్ను ఒక హోదా దాకా తీసుకొచ్చారు. 1,00,000 మంది ఆదరించారు. ఇవాళ చాలామందికి తెలిసింది. మా మహేశ్వరంలో ఉన్న చాలామంది ఇతర పార్టీలు, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఉన్న కూడా చాలామంది ఇలా మాకు సపోర్ట్ చేస్తారు. అరే శ్రీరాములు చేస్తుంది కరెక్టే కదా, సరే మనం పార్టీలో కంటిన్యూ శ్రీరాములు చేసింది కరెక్ట్ అని చాలామంది ఆ పార్టీలో ఉన్న వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు. అన్న నువ్వు చేసేది మంచిది, నువ్వు తీసుకున్న లైన్ మంచిది, మనకు థ్రెట్ ఉంది, మన పిల్లలకు థ్రెట్ ఉంది, మేము నీకు సపోర్ట్ ఉన్నాం అని సపోర్ట్ చేస్తున్నాను. అన్న నాకు సపోర్ట్ చేయకపోతే వీడు రోహింగ్యా ఏడుండో, పాకిస్తాన్ ఏడుండో, బంగ్లాదేశ్కి వచ్చినాడు ఏడుండో, ఏ విధంగా అల్లమల్లి పేజ్ గడ కల్తీ జరుగుతుందో, వాడు వచ్చి ఎక్కడెక్కడ అమ్ముతుండో ఇవన్నీ ఎట్లా తెలుస్తానా? నాకు అందరు సపోర్ట్ కాబట్టి ఈ ప్రాంతంలో. అరే ఓన్లీ నాకు మహేశ్వరం కానా, భాగ్యనగర్ చుట్టూ సపోర్ట్ దొరికింది. అలా భాగ్యనగర్ ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా ఇమ్మీడియట్లీ నాకు వస్తుంది. నాకు సమాచారం వస్తున్న విషయం పోలీసులకు కూడా తెలుస్తుంది. ఇమ్మీడియట్ పోలీసు వాళ్ళు తెలుస్తుంది. నాకు రాత్రి సమాచారం వచ్చిందో లేదా నాకు చెప్పేది ఏ విధంగా చూస్తారో, తెల్లారకు ముందు నేను లేవకుండా డోర్ దగ్గర పోలీసులు నైట్ ముందు వస్తుంది. అంటే మీ మీద నిఘా ఉంది, మొత్తం నిఘా పెట్టారు. నేను ఎక్కడెక్కడ తిరుగుతున్నా ఫోన్ ట్యాగ్ చేస్తుండ్రు. ఇది చేసుకొని నేను దొంగతనం చేస్తాను, ఇల్లీగల్ చేస్తాను, చేసుకొని అరెస్ట్ చేసి చేసుకోమంటారు. నేను దేనికి భయపడతాను? అంతా సపోర్ట్ నా మహేశ్వరం ప్రజలే కాకుండా భాగ్యనగర్లో ఉన్న ప్రజలంతా, నా చుట్టుముట్టు హైదరాబాద్ ఉన్న చుట్టుముట్టు ఉన్న వాళ్ళు చాలామంది సపోర్ట్ చేస్తారు. నిజాంగూడలకు నేను చేతులకి దండం పెడుతున్నా. మీ మద్దతు, మీ ఆశీర్వాదం ఇదే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఏం చెప్తారు మీరు జనరల్గా? నిజంగా చెప్తున్నా, నా ప్రాంతంలో ఉన్న తెలంగాణ ప్రజలందరికీ, నా హైదరాబాద్ భాగ్యనగర్లో ఉన్న ప్రజలందరికీ నాకు సపోర్ట్ ఇచ్చినందుకు నిజంగా మీ చేతులకి బతుకుతున్నా. నేను ఈ భారతీయంగా ఉండడం, నేను ఈ భారతదేశంలో ఉండడం, భారతీయ జనతా పార్టీలో నేను పనిచేయడం, అది నా నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నేను ఉండడం నా అదృష్టంగా భావిస్తున్నా. మీ అందరి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకొకటి చిన్నగా ముగించే కంటే ముందు కొన్ని విషయాలు. మీ పార్టీ బీజేపీ, భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలో రావాలని అనుకుంటున్నారు. అన్ని పార్టీలు అనుకుంటాయి. బీఆర్ఎస్ అనుకుంటుంది, కాంగ్రెస్ అనుకుంటుంది, మళ్ళీ మేమే వస్తాం అనుకుంటారు. మేము లేదు ఈసారి మాకు ఆప్షన్ అని బీఆర్ఎస్ అంటారు, లేదు బీజేపీ ఈసారి ఆల్టర్నేట్ అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. సో ఇంత చర్చ జరుగుతుంటే పార్టీకి సంబంధించినటువంటి విషయంలో ఇంటర్నల్గా కొంచెం ఇబ్బంది ఉంది. పార్టీలో గ్రూప్ రాజకీయాలు అయిపోయినాయి. ఒక యూనిటీ పైన, ఒక తాటి పైన ఉంటే వస్తారు. ఒక గ్రూప్ రాజకీయాలు ఉన్నాయి మీ పార్టీలో, గ్రూపులుగా డివైడ్ అయిపోయారు అనేటువంటి చర్చ ఉంది. ఏ గ్రూప్ లేదు, మీడియా గ్రూప్ లేదు. మాది మీడియా చెప్పేదే గ్రూపులు చెప్తారు కదా, మా దగ్గర ఏ గ్రూప్ లేదు. అంతా కలిసిమెలిసి ఉన్నారు.
కలిసిమెలిసిగా పోతున్నాం. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారానికి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ బొందల పడిపోయింది. బీఆర్ఎస్ పార్టీ మొత్తం చీల్చిపోయి కవిత ఒక దిక్కు, కేసీఆర్ ఫామ్ హౌస్లో, హరీష్ రావు ఏడుంటుండో తెలుస్తలేదు. బీఆర్ఎస్ పార్టీ అని ఉండదనా? రాబోయేది భారతీయ జనతా పార్టీ. ప్రజలు కూడా గ్రహించేదంటే ఎట్టి పరిస్థితుల్లో అందరికి అవకాశం ఇచ్చినాం. ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తే ఏ విధంగా ఉంటుందో చూడాలి ప్రజలు కోరుకుంటున్నారు. అదేవిధంగా మేము కూడా కోరుకునేది ఏంటంటే ఒక్క అవకాశం ఇవ్వని డబుల్ ఇంజన్ సర్కార్ ఏ విధంగా ఉంటుందో చూడండి. నరేంద్ర మోడీ గారు కేంద్రంలో ఉంటాడు, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఉంటే మనకు కావాల్సిన పని చక్కచక్క జరుగుతుంది. ఈ ప్రాంతంలో ఈ టెర్రరిస్టులు అందరూ కూడా వెళ్ళిపోతారు. మన ప్రాంతం డెవలప్ అవుతుంది. ఎందుకంటే ఒక్కసారి వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది నరేంద్ర మోడీ గారు వచ్చి ఏ మంత్రి మీద కానీ ఏ ఎంపీ మీద కానీ ఒక్క మచ్చ లేకొట్టి ఇవాళ 12 సంవత్సరాలు నడుస్తుందంటే ఓన్లీ భారతీయ జనతా పార్టీ. అది నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో రేపు తెలంగాణలో కూడా గవర్నమెంట్ రాబోతుంది. రోహింగ్యాల విషయంలో రోహింగ్యా ముస్లిమ్స్ బర్మా, మయన్మార్, బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఉన్నట్టు ఇక్కడ అక్రమంగా నివసిస్తారు. దాన్నే ఫోకస్గా మీరు అదే సమస్య నా నియోజకవర్గంలో నాకు వ్యక్తిగతంగా సమస్యను కాదు, దేశానికే ముప్పు అనేటువంటిది మీరు చెప్తా ఉన్నారు, ఫోకస్ చేస్తారు. ఆ విషయంలో రోహింగ్యాల విషయంలో ఏం చెప్తారు జనాలకి, తెలంగాణ ప్రజలకి? రోహింగ్యాలను ఎలగొట్టాలంటే కాంగ్రెస్ పార్టీతో కాదు, బీఆర్ఎస్ పార్టీ రాదు. రాబోయేది భారతీయ జనతా పార్టీ. వచ్చిన ఇమ్మీడియట్లీ వాళ్ళని మొత్తం తరిమి కొట్టే బాధ్యత భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. ఎందుకంటే మన పశ్చిమ బెంగాల్ ఏ విధంగా పోయిరో మన దగ్గర నిజంగా చెప్తాను, నేను పోరాటం చేస్తున్నా కదా, రేపు గవర్నమెంట్ వచ్చిందని అనౌన్స్ కాకముందే భారతీయ జనతా పార్టీ ఎలగొట్టకముందే వాళ్ళు మొత్తం వెళ్ళిపోతారు. వెళ్ళిపోని ఎడల భారతీయ జనతా పార్టీ మనం తరిమి కొడతాం. వాళ్ళని ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వాళ్ళని తీసుకుపోయి బార్డర్ అవతల తొవ్వి అన్న పాతిపెట్టి వస్తాం. కానీ ఈ ప్రాంతం ఉండనిచ్చే ప్రసక్తే లేదు. సెంటర్ కూడా ఫోకస్ చేసిందా? అమిత్ షా టీం వరకు ఇన్ఫర్మేషన్ తెలిసిందా? 100% సెంటర్ మీరు చేస్తున్న అంశం కానీ రోహింగ్యాల విషయం కానీ సెంటర్ అమిత్ షా టీం వరకు తెలిసిందా? ఆల్రెడీ మేము మెయిల్ పెట్టినాము, మాకు మెయిల్కు పెట్టినాము. ఆల్రెడీ బండి సంజయ్ కుమార్ గారు ఆధ్వర్యంలో రిపోర్ట్ ఇవ్వమని కూడా రాష్ట్ర పార్టీని అడిగినాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగినాం. రాష్ట్ర ప్రభుత్వం రియాక్ట్ అవుతలేదు. నెక్స్ట్ వచ్చేది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ చెంబడే వాళ్ళంతా తీసే బాధ్యత మాది. ఓకే, రైట్. మీ అపోనెంట్ పొలిటికల్గా ఎవరు అనుకుంటున్నారు మహేశ్వరంలో వచ్చేటువంటి ఎన్నికల్లో? ప్రజెంట్ అయితే సబితా ఇంద్రారెడ్డి. నెక్స్ట్ ఎవరు అనుకుంటున్నారు? సబితా ఇంద్రారెడ్డి అపాయింటెడ్ అనుకోవట్లేదు. ఇంకో పార్టీ ఆడ భారతీయ జనతా పార్టీ 100% గెలుస్తుంది. ఎందుకంటే పార్టీలకు అతీతంగా అందరూ ఏకమయ్యారు. ఆడ రేపు పొద్దున ఎవరిలో వాడ భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. ఇంకొక చిన్న ర్యాపిడ్ ఫైర్ లాగా శ్రీరాములు యాదవ్ గారు కొన్ని పేర్లు చెప్తాను, మీరు కూడా ముక్తసరిగా అంటే చిన్న సింగిల్ లైన్లోనే ఆన్సర్ చెప్పండి. కొన్ని నాయకుల పేర్లు చెప్తాను, అది మీ పార్టీ ఉండొచ్చు, పక్క పార్టీ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, మీ అపోనెంట్ ఉండొచ్చు, మీకు డెడ్ అగెనెస్ట్ కూడా ఉండొచ్చు. కానీ వాళ్ళ గురించి ఒక అభిప్రాయం మీరేమనుకుంటున్నారో ఒక ముక్కలో చెప్పండి. కేసీఆర్ మంచి ఫామ్ హౌస్ నాయకుడు. కిషన్ రెడ్డి మంచి లీడర్, చూసి నేర్చుకోవాల్సింది ఉంటుంది. రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పి అధికారం రావచ్చు, ఏ విధంగా రావచ్చో తెలుసుకోవచ్చు. బండి సంజయ్ దమ్మున్న లీడర్. కేటీఆర్ ఇంకా చాలా నేర్చుకోవాలి. హరీష్ రావు మంచి వ్యక్తి, రాంగ్ పార్టీలో ఉండే అనుకుంటున్నాను. కవిత ఆడపరచు. అసదుద్దీన్ ఓవైసీ మతతత్వ పార్టీ. సబితా ఇంద్రారెడ్డి చేవేలే చెల్లెమ్మ. మోదీ ప్రపంచ దేశాల్లో గుర్తింపు ఉన్న లీడర్. రాహుల్ గాంధీ మంచి ప్రతిపక్ష నాయకుడు, ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. రైట్, థ్యాంక్ యూ అందెల శ్రీరాములు యాదవ్ గారు టైం ఇచ్చినందుకు పాడ్కాస్ట్. సో ఇది ఈరోజు అందెల శ్రీరాములు యాదవ్ మహేశ్వరం బీజేపీ ఇన్ఛార్జ్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే శ్రీరాములు యాదవ్తో పాడ్కాస్టు. రేపు మరొక గెస్ట్తో కలుద్దాం. ఈ సంబంధించినటువంటి విషయాల్లో ఈ కన్వర్జేషన్లో శ్రీరాములు యాదవ్ చెప్పినటువంటి అంశాలు మీకు ఏమనిపించింది చూసినటువంటి వ్యూయర్స్కి ఖచ్చితంగా కామెంట్ చేయండి, కింద మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఒకవేళ ఇందులో ఏమైనా మిస్ అయినాయి క్వశ్చన్స్, ఇంకేమైనా అడిగేది ఉండేనా, మీరు ఖచ్చితంగా ఆ క్వశ్చన్స్ కూడా కింద కామెంట్ చేయొచ్చు. నెక్స్ట్ టైం ఆ అభిప్రాయం మళ్ళీ శ్రీరాములు యాదవ్ నుంచి తీసుకునేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాం. మరో గెస్ట్తో కలుద్దాం. నేను మీ మధు మల్కెడికర్.